ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా కూడా ఈ అంశాన్ని గురించి మనం చర్చించాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ యావత్ సమాజానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఈ తెలంగాణలో రాజకీయ వ్యవస్థ ఎట్లున్నది, రాజకీయ నాయకుల తీరు ఎట్లున్నది, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా గొర్రెలను చేస్తున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు ఎర్రి గొర్రెలైలా, లేకపోతే రాజకీయ వ్యవస్థ గొర్రెలుగా మారిపోయిందా, అంగట్లో సరుకులా మారిపోయిందా అనేది ఇప్పుడు నేను చర్చించబోతున్నా. నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని ఏంది అంటే ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి, ఎమ్మెల్యేల పిటిషన్లకు సంబంధించి కాస్త దాన్ని డెప్త్గా చదివే ప్రయత్నం చేసిన ఆసక్తికరమైన విషయాలు అందులో వెలుగులోకి వచ్చాయి. ఈ ఎమ్మెల్యేల పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పిన తీరును చూస్తే కాస్త ఎక్కడో ఒక చోట ఎందుకు రబై ఈ రాజకీయ వ్యవస్థ, ఎందుకు చదువుకున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వెధవలను మనం ఓటు వేసి గెలిపించినమా అంటే, రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవలో ఉండాలి, కానీ ప్రజలకు విరుద్ధంగా, ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఇంత దారుణంగా కూడా రాజకీయ వ్యవస్థ ఉంటుందా అనే ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా నా మెదిలిన అంశం. రైట్, ఏంటి అసలు ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నా అంటే, తెలంగాణ రాజకీయాలు ఇప్పటి నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేనేమంటున్నానంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమలైనప్పటి నుంచి, అంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థ పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి, ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పూర్తి స్థాయిలో కూడా ఓటు అనే ఒక ఆయుధం వచ్చినప్పటి నుంచి, ఇక్కడ ప్రభుత్వాలు పరిపాలనించినప్పటి నుంచి కాస్త లోతుగా డెప్త్గా చూస్తే 1956 నుంచి నేను 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మనం చూసాం. దాంట్లో పదవుల కోసం పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక మూలాల కోసం అంటే డబ్బుల కోసం పదవులు మారిన వాళ్ళు ఉన్నారు, లేదా అక్రమాస్తులను కాపాడుకోవడానికి పదవులు మారిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళ యొక్క సొంత కుంపటి రోడ్డు మీద రచ్చన మారిపోతే పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రెజర్ల వల్ల పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా కూడా విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన కోణాలు, విభిన్నమైన అంశాల ఆధారంగా కూడా చాలామంది కూడా పార్టీ మారిన అంశాలను మనం చూస్తాం. అయితే ఈరోజు తెలంగాణలో చూస్తే కాస్త నాకు నిజంగా చెప్తున్నా, వీళ్ళు తెలంగాణ రాజకీయ నాయకులైనా, మనది రాజకీయ వ్యవస్థేనా, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయా, అరే ఏంద్రబై పంచాయతీ అనే కాడికి వచ్చింది. లిటరల్గా మనం మాట్లాడుకుంటే గిదా తెలంగాణ రాజకీయ వ్యవస్థ. వరవ్వా, పరాయి రాష్ట్రపతి చూస్తే సిగ్గుపోయేటట్టుంది కదా, పరాయి రాష్ట్ర వాళ్ళు చూస్తే తలదించుకోవాల్సి వచ్చేటట్టుంది కదా, మనం ఓటేసి గెలిపించిన నేతలాగా ఇట్లా మాట్లాడేది, మరీ మనం గింత గొర్రెలమైనవా అనే కాడికి వచ్చింది. నేను ఎందుకు ఈ పదం వాడుతున్నా అంటే, గొర్రె కూడా కషాయాన్ని నమ్ముతుందట, ఇక్కడ మనం కూడా కషాయి రాజకీయ నాయకులనే నమ్మినవా అనే బాధ అనిపించింది నాకు. నిజంగా కూడా మీరు ఇప్పటి వరకు చాలా వరకు రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు చూసే ఉంటారు. ఐదరాది ఏ పార్టీ అయినా కానీ ఈ భారత రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమ తమ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో కూడా అమలు చేసిన దాఖలాలు మీకు ఎక్కడైనా కనిపించాయా? 100కు 100% మేనిఫెస్టో అమలు అయిన దాఖలాలు మీరెక్కడైనా చూసారా? ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా అమలైన తీరు మీరెక్కడైనా చూసారా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే ఎక్కడా కూడా కనిపించని ఈ ధోరణి నాకు విభిన్నమైన వాతావరణం, విభిన్నమైన ధోరణి కనిపించడంతో కాస్త ఆవేశం అనిపించింది, ఆలోచన మొదలైంది. ఈ రాజకీయ వ్యవస్థకు సంబంధించి దీన్ని సమూలంగా కూడా మార్చాల్సిన బాధ్యత తెలంగాణ యువత పైనే ఉన్నది అనే ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఎస్, ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్తా. దానికంటే ముందు మీకు ఒక అంశాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తా. ఇప్పటి వరకు ఏ జర్నలిస్ట్ చెప్పి ఉండకపోవచ్చు, ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి పదం వాడి ఉండకపోవచ్చు, ఇలాంటి పదాన్ని ఏ ఒక్క ప్రజలు కూడా వాడి ఉండకపోవచ్చు. మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి. రాజకీయ పార్టీల అంతు చూస్తారా? ఓటర్గా మీ బాధ్యత నిలబెట్టుకుంటారా? రాజ్యాంగం ప్రకారం నడుచుకుందామా? మన హామీలను మనం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేద్దామా? విపక్ష పార్టీలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించి వాళ్ళను ముందుంచి మనం పని చేయించుకుందామా? లేదు అంటే రాజీనామా చేయించి మన పొలిమేరలు దాటే వరకు తరిమి కొడదామా? ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఈరోజు నేను మాట్లాడేది ఆవేదనతోనో, ఆవేశంతోనో, ఆలోచనతోనో, అధ్యయనంతోనో, విశ్లేషణతోనో కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే, ఇక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే, వాళ్ళ యొక్క విభిన్నకరమైన ధోరణి చూస్తూ ఉంటే, వాళ్ళ యొక్క చేస్తున్న అడుగులు చూస్తూ ఉంటే, ఈ తెలంగాణ ప్రాంతం మోసపోతున్న తీరు, ఈ తెలంగాణ ప్రాంతం గోసపడుతున్న తీరు చూస్తూ ఉంటే, అయ్యో తెలంగాణ బిడ్డ ఎంత ఆగమైపోయినవురా బిడ్డ అనిపిస్తుంది. ఎస్,
నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కదలాడుతున్నప్పుడు తల్లికి నొప్పులు వచ్చి సంతోషపడుతుందేమో, కానీ ఈ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అన్నమో రామచంద్ర, నీళ్ళో రామచంద్ర, కరెంటో రామచంద్ర అనే కాడికి పరిస్థితులు ఏర్పడినాయి అంటే ఈ తెలంగాణ ఎంత ఘోరంగా ఉన్నది. ఈ తెలంగాణ తల్లి కూడా బహుశా కన్నీళ్లు పెట్టుకుంటున్నదేమో. ఏం బిడ్డ రంజిత్, ఏంది కాలం, ఏంది పరిస్థితి, ఏంది రాజకీయ నాయకులు అనే కాడికి వచ్చింది. నిజంగా తెలంగాణ తల్లి గనక మాటలు వచ్చి తెలంగాణ తల్లి మనలా మాట్లాడగలిగితే ఈ రాజకీయ నాయకులకు సంబంధించి వల్ల నిజంగా బజాట్ల బరబాద్ చేసుకోవచ్చు. ఏమిరాబాయ్ ఏం చేస్తున్నారా మీరు అనే కాడికి వచ్చుకోవచ్చు. ఎందుకు ఇంతలా మాట్లాడిందంటే దీనికి ఒక చాలా క్లారిటీగా క్లియర్గా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది. ఎస్, దాని గురించి నేను దాదాపుగా 3.5 గంటలు చదివిన. దాన్ని ఎంత చదివినా కూడా అక్కడ పిటిషన్ వేసిన వ్యక్తి, పిటిషన్ విచారణ కానీ, పిటిషన్కి సంబంధించిన తీర్పులు కానీ, లేదా అధికార పార్టీ అయినా విపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒక ఓటర్ తన అభిప్రాయం ప్రకారం ఒక పార్టీని చూసో, పార్టీకి సంబంధించిన గుర్తును చూసో, ఆ పార్టీకి సంబంధించిన నాయకుని చూసో ఓటేస్తారు. లేదా చివరికి మాత్రం అక్కడ ఎవరు నిల్చున్నారో ఆ క్యాండిడేట్ అనే అంశానికి తెర మీదకి వస్తుంది. 1 కాదు 2 కాదు 4-5 అంశాలు మిళితం అయితే కానీ అక్కడ ఉన్న అభ్యర్థి గెలవడు. ఈరోజు తెలంగాణలో జరిగిన చిత్ర విచిత్రం ఏంటంటే ఇదే. ఇక నిజంగా చెప్పుర్రి, ఇక నేను ఏం చేయాలో నాకు అర్థమైందిలే. ఇగో ఈ హెడ్లైన్ ఒకసారి చూడరు, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా. ఒకసారిగా హెడ్లైన్ చూడరు, ఏం కనబడుతుంది ఇక్కడ. కాంగ్రెస్లో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నాం. ఇప్పుడు ఎవరు గొర్రెలు, ఎవరు ఎర్రి పుష్పాలు, ఏమనాలి, ఎవరు లొట్టపీసుగాళ్ళు. అరే నిజంగా పోయి మనం నిజంగా అంత గొర్రె లెక్క కనబడుతున్నాం ఆ రాజకీయ నాయకులకు? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఇది వాస్తవమైన ప్రతిదృశ్యం. కాదంటే ఈ హెడ్లైన్ మళ్ళొకసారి చూపెట్టు తెలంగాణ ప్రాంత విద్యలో. చూడుర్రి, కాంగ్రెస్లో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నాం. అరే ఎవర్రాబా ఇక్కడ పిచ్చోడు అంటే? వార్తలు చెప్పేటోళ్ళు మేము పిచ్చోళ్ళమా? వార్తలు వినేటోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళా? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏమన్నా ఏంది ఇది? ఇంత దారుణం ఇంకెక్కడైనా చూసిరా మీరు? అసలు ఇంత ఘోరమైన అంశం తెలంగాణలో మీరెక్కడైనా చూసారా? ఈ హెడ్లైన్కు సంబంధించిన అంశాన్ని మీరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే పచ్చి నిజం ఇక మనం ఏం మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఒకసారి చూడుర్రి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటోతో గెలిచిన వ్యక్తులందరట కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదట. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారట. చెప్పటోనికి నాకన్నా ఇజ్జత్ ఉండాలి, వినేటోనికి అన్ని ఇజ్జత్ ఉండాలి అని వెనకటో సామెత ఉంటుంది. నిజంగా కూడా దీన్ని చదువుతుంటే నాకే నవ్వుతాను. ఈ రోజులలో డైపర్ వేసుకున్న పూరణ నుండి మొదలు పెడితే పండు ముసలోని దగ్గర వరకు తీసుకెళ్ళి వాస్తవం ఏంది అంటే వాళ్ళే మాట్లాడతారు. అరే ఏందిరాబాయ్ ఇది అనే కాడికి వస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, కాంగ్రెస్లో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నాం. ఎవరిని నమ్మాలి? అరే గింత బహిరంగంగా కూడా అబద్ధాలు చెప్తాంటే ఎట్లా చెవులకి రక్తాలు రాకపోతే ఇంకేమొస్తాయి? నిజంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. రాజకీయ నాయకులు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అనేది చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. కానీ నిజానికి కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదా అంటే అవుననే సమాధానం అయితే వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మరే కారణాలైనా కూడా చాలా విచిత్రంగా బాధగా కూడా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళట బీఆర్ఎస్ నుంచి ఏది కాంగ్రెస్లో చేరలేదట, బీఆర్ఎస్లోనే ఉన్నారట. ఎవరు నమ్మాలి? ఒకసారి మనం ఆలోచించండి, ఎవరు నమ్మాలి? ఇది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిని నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా వైఆర్టీవీ రంజిత్ మాట్లాడతాడు కదా, మరి ఈ ముచ్చట ఏంది అని నన్ను ప్రశ్నించే వాళ్ళందరికీ ఇది ప్రశ్నే. వైఆర్టీవీ రంజిత్ బాగా అడుగుతాడు కదా ఈ విషయంలో, వైఆర్టీవీకి సంబంధించి బాగా ప్రశ్నిస్తుంది కదా, అప్పుడు ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్నించింది అంటాడు కదా, మరి దీని సంగతి ఏంది అని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ యావత్తు సమాజానికి కూడా. ఈరోజు మరి 10 మంది ఎమ్మెల్యేలు చెప్పే మాటలు మనం వింటున్న వాళ్ళం, నిజంగా కూడా మనకు స్పృహ జ్ఞానం ఏమీ లేదా? ఏమన్నా మనం కసాయి గొర్రెలమా? లేకపోతే మార్కెట్లో మనల్ని పశువుల లెక్క అమ్ముతున్నారా? మన ఓటర్ కూడా గట్లనే అమ్మిల్లా? వాళ్ళు చెప్పిందే మనం వినాలా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్తున్న ఈ అంశం ఏంటంటే, వీళ్ళట బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారట, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోలేదట.
ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అప్రవిట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి మీరు చూడుర్రీడా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అప్రవిట్ ఇప్పటికే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అప్రవిట్. మైపాల్ రెడ్డి బాటలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇదే ఆలోచనలో మరో 4 ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే, ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులు అంటే రాజనీతి అజ్ఞులు అంటే రాజకీయాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో విశ్లేషించే విశ్లేషకులు కానీ, తెలంగాణ సమాజానికి తెలిసిన మేధావులు కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను కలెక్టర్ ఉద్యోగం చేసినా, లేదా నేను ఎస్పీ ఉద్యోగం చేసినా, నేను డీజీపీ ఉద్యోగం చేసినా, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను గొప్ప శాఖలలో పనిచేసినా అని చెప్పుకునే మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల్ని వీళ్ళు గొర్రెలు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు గొర్రెలు ఇలా మేము గొర్రెలు అవుతున్నామా అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు నేను ఈ అంశాన్ని మాట్లాడినా అంటే, వీళ్ళు బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఎక్కడన్నా పనిచేయంగా మీరు చూసిలా. మరి న్యాయస్థానానికి నిజానికి కండ్లుండి ఏది కండ్లకు నల్లగంతలు కడతారు, ఇప్పుడు అవి కూడా తెరిసిరు కదా. మరి న్యాయస్థానాన్ని తప్పుదో పట్టిస్తున్నారా? తెలంగాణలో గూడెం మైపాల్ రెడ్డి అనేట ఆయన ఏ పార్టీ అంటే అందరికీ తెలుసు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎవరిని అడిగినా కూడా చెప్తారు వీళ్ళు ఏ పార్టీ, ఏం కథ, ఏం లక్షణం అంటే అందరు చెప్తారు. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారట. నిజంగా ఇట్లా పెట్టిల్లు కదా. నిజంగా చెప్తున్నా, మీరు మొగోళ్ళే అయితే, మీరు ఉప్పు కారం దించే, మీకు సావకపోతే బీఆర్ఎస్ కండువా వేసుకొని అసెంబ్లీలో కూకోరు, లేదా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రజా సమస్యలు తెలంగాణలో పొల్లున్నాయి, పొరకున్నాయి. నా భాషలో చెప్తున్నా నేను. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వరికి సంబంధించి నీళ్ళు వస్తలేవని అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నాను. మరికొన్ని చోట్ల ట్రాన్స్ఫరాలు కాలిపోతూ ఉంటే రైతులే భుజాల మీద వేసుకొని మోస్తూ మళ్ళీ వాళ్ళే రిపేర్ చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల తాగడానికి, దాహార్తి తీర్చడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యలన్నింటి గురించి వీళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. సో నేనేమంటున్నానంటే, వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అని చెప్పిల్లో, నేను చెప్తున్నా వీళ్ళని ఉద్దేశించే చెప్తున్నా, డైరెక్ట్గానే చెప్తున్నా, స్టేట్మెంటే ఇస్తున్నా. వీళ్ళు నిజంగా కూడా ఉప్పు కారం తింటే, తెలంగాణ బిడ్డ ఉంటే, రోషం పౌరుషం ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని తెలంగాణ భవన్కు రమ్మనరు. ఐదారా నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, అసెంబ్లీకి సంబంధించి వెళ్ళమన్నారు. నెంబర్ 3, ప్రజా సమస్యలు తెలంగాణలో పొరుకున్నాయి. ఎక్కడి తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తా. బీఆర్ఎస్ కండువా వేసుకొని, జెండా పట్టుకొని, కేసీఆర్ ఫోటో పట్టుకొని జై తెలంగాణ అనాలే, జై బీఆర్ఎస్ పార్టీ అనాలే. దాంతోపాటు రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అనద్దు, రేవంత్ రెడ్డి నాయకత్వం డౌన్ అనాలే. దాంతోపాటు రేవంత్ రెడ్డికి రాజీనామా చేయాలని వీళ్ళు నినాదాలు చేయాలి. కావాలంటే వీళ్ళకి నినాదాలు రాసియమన్నా అద్భుతంగా రాసిస్తాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఈ చేత వందలాది స్క్రిప్ట్లు రాసిచ్చిన. ఇప్పుడు మీకు రాసిచ్చడంలో పెద్ద నాకు ఆంతర్యం ఏం లేదు, రాయమంటే రాసిస్తా. ఎంత దౌర్భాగ్యం అండి తెలంగాణ ప్రాంత ప్రజల్ని. వీళ్ళంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎంత పచ్చి అబద్ధాలు కళ్ళ ముంగుడు కనబడుతున్నాయి కదా. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఆయన చేత అనిపి ఏదో టెస్ట్ ఉంటుంది కదా, నార్కోటిక్స్ టెస్ట్ ఏదో చేస్తారు కదా, అది చేపిద్దామా? వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పాపం పోలీసు వాళ్ళకో, జైలు అధికారులకో, లేకపోతే ఇతరత్ర వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళని నార్కోటిక్స్ ఆ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ చేపించేసి వాస్తవాలు అడుగు. ఏదో అయితే టెస్ట్ ఉంటుంది కదా, దాన్ని నిజాలు చెప్తారు, అది తీసుకొచ్చి చేపిద్దాం. వీళ్ళు ఎంత దారుణమైన గిన్నె అబద్ధాలు ఆడతారా? గింత ఘోరమా? గింత ప్రజలారా, తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించండి. వీళ్ళు ఉన్నది ఏ పార్టీలా, వీళ్ళు మాట్లాడే మాచేంది వీళ్ళంటే బీఆర్ఎస్ పార్టీలకు కొనసాగుతున్నారట. చూడురి ఎంత ఘోరం అయితే. గి చూడురి, ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం మారగానే అధికార పార్టీ అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దూకిన వాళ్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేదు, గులాబీ పార్టీ కండువా కప్పుకోలేక ఏంటంటే కుడిదిలో పడ్డ ఎలక తీరైంది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే ఆ 10 మంది ఎమ్మెల్యేలు మెడలో అనర్హత వేటు అనే కత్తి వేలాడుతున్నది. ఆ వేటుకు సుప్రీంకోర్టు ఇప్పటికే తేదీ కూడా ఫిక్స్ చేస్తుంది. ఈ నెల 25న జరగనున్న విచారణలో ఏదో ఒకటి తేలిపోయే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఈ మేరకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మంగళవారం సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 చూడురి, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే.
కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల, కాల యాదయ్య చేవెళ్ళ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి. ఈ 10 మంది అట తెల్లారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ కేసీఆర్ దగ్గర ఉన్న పార్టీలు ఏదో కూలిపోయినట్టు అక్కడ ఏదో బంగారు దాన్ని ఏమంటారు ఇక వచ్చింది కానీ ఇక బంగారు బెల్లాలు ఏదో ఉన్నట్టు దాని మీద ఈగలు వాళ్ళు బెల్లం మీద ఈగలు వాలినట్టుగా గోడలు దునికిపోతారు. ఎన్ని గోడలు దునికిలో ఏం కథనో ఏం అలవాటు ఉన్నదో కానీ పార్టీలు పాడు కానీ ఏమైనా గోడలు దునికిపోయారు తెల్లారేనండి. ఇగో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర నేను చెప్తున్నా కదా. ఈయననేమో వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించుకున్నది వాస్తవం కదా, పచ్చి కాంగ్రెస్లో ఉన్నాడు కడియం శ్రీహరి. మొన్ననే కడియం శ్రీహరికి సంబంధించి స్టేషన్ గన్పూర్లో సభ జరిగింది, ఓకేనా. రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు, దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ, పోచారం అయితే అన్ని సభలలో కనున్నాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడురి ఈ తెల్లం వెంకట్రావు కానీ లేకపోతే అందరూ కాల యాదయ్య కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం లేదు, అరే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అధికారం 10 సంవత్సరాలు అనుభవించిల్లు కదా, ప్రజా సమస్యల గురించి పోరాటం చేయడానికి ఏం నొప్పైందా మీకు? విపక్షంలో 5 ఏళ్ళు ఉండడానికి మీకు ఏం నొప్పైందా? మీరు రాజకీయ నాయకులా? చిచ్చి ఇజ్జత్ పోతుంది రాజకీయ నాయకులు. ఆ రాజకీయం అనే పదానికే సిగ్గవుతుంది. వీళ్ళట 10 మంది ఎమ్మెల్యేలు శుద్ధ పూసలట, వీళ్ళు పార్టీ మారిలట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఆయన పేరేం పేరు పటాన్చెరు ఆయన పేరు గూడెం మైపాల్ రెడ్డి అప్పుడబిట్ దాఖలు చేస్తున్నాం. రావయ్యా గూడెం మైపాల్ రెడ్డి, నీకు బీఆర్ఎస్ పార్టీ ఖండువా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా దగ్గర నుంచి నేనే ఇప్పిస్తుందా? నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావా అంటున్నా. గిన్ని పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తారు. ఇక కాంగ్రెస్ మీడియా ఏం చెప్తుంది, ఇక భజన చేస్తూ ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క స్వార్థ కుటీల రాజకీయాల కోసం వీళ్ళు ఇగో ఏది కడియం శ్రీహరి ఏమో వాళ్ళ బిడ్డ టికెట్ ప్లస్ ఆయన భవిష్యత్తు కోసం వేయండి, ఈయనకి ఏదో మంత్రి పదవి వస్తుందని ఈయన వేయండి. ఎవరు తెలుసు కదా, దానం నాగేందర్. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి అనేటైనా బాన్సువాడకు సంబంధించి వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తుకు వేయండి. ఈ జగిత్యాలకు సంబంధించిన సంజయ్ కుమార్కి ఏమో పైసలు కావాలన్నట్ట. ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అదే పరిస్థితి. దాంతోపాటు ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఏదో భూమి పంచాయతీ ఉన్నది, గూడెం మైపాల్ రెడ్డి భూమి పంచాయతీలే ఉన్నాయి. అరకెపూడి బాంధీకి అదేదో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళ బిడ్డ పేరు మీద అనేది ఆ పంచాయతీ కొనసాగుతుంది. వీళ్ళు ఏమన్నా రంగులు మార్చే ఊసర వెళ్ళిరా నాయన. వీళ్ళని నమ్మి మీరు ఓటేసినారు, మీ నియోజకవర్గ పరువు పోతుంది ఇంకెక్కడన్నా చెప్పుకునేరు. ప్రజలారా ఇకనైనా మేల్కోండి, వీళ్ళని ఈ 10 నియోజకవర్గాల ప్రజలు మేల్కోండి. ఇక చూడురి ఒక్కొక్కల ముఖాలు చూడురి, వరవ్వా ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడు. నేనేం తప్పు చేయలే, నేను శుద్ధ వేసిన అన్న విన్నట్టు నవ్వుతారు వీళ్ళు. మేక నవ్వుతా చూడు మన ఇంటికాడ గట్లున్నాయి ఇలా ముఖాలు. చూడురి మీరే చూడురి, ఈ ముఖాలు చూడురి ఒకసారి. వీళ్ళు పార్టీలు మారే పెద్ద తప్పు చేసిల్రా అంటే సుప్రీంకోర్టుకు భయపడి ఇప్పుడు మేము ఏ పార్టీ మారలే, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అయ్యయ్యో మేము శుద్ధ పుస్తకం కడిగిన ఆనిముత్యాలం అని చెప్తున్నాయి. ఇలా ముఖాలు చూడరు. ఇక చూడు ఈ ముఖ మేక అర్థ చూడు ఇంటికాడ సేమ్ అట్లనే లేవు. ఇక చూడు అని మేక ఎట్లయితే అరుస్తుందో సేమ్ అట్లనే లేదు ఇలా ముఖాలు. చూడరు మీరే. అరే నేను నవ్విస్తలేను భయ్, నిజం చెప్తున్నా భయ్. వాళ్ళ ముఖాలు అట్లున్నాయా లేదా? కషాయి మేక లెక్క ఉన్నాయి. ఇగో చూడు వీళ్ళ నవ్వులు చూడుర్రి, మొత్తం మేకల లెక్కనే ఉన్నాయి. ఇక చూడు అంటే ఎట్లా అంటుందో అట్లున్నాయి ఇలా మేక లెక్క. వీళ్ళని నమ్మి ఓటేసి తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే కాకుండా వీళ్ళ కుటిల రాజకీయాల కోసం పోయి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలే అని చెప్తున్నారు వీళ్ళు. ఏం న్యాయం భయ్? చట్టం అనేది నిజంగా సుట్టమైపోయింది రాజకీయ నాయకులు అని చెప్పడానికి కోర్టు తీర్పును బట్టి మనం ఆశించవచ్చు. ఎందుకంటే తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నాం. 4 కోట్ల మంది 4 కోట్ల అఫిడవిట్లు కనుక తెలంగాణకు సంబంధించి సుప్రీంకోర్టులో కనుక పిటిషన్ వేస్తే ఈ దేశం మొత్తం సుప్రీంకోర్టు న్యాయస్థానానికి కూడా కాదు. ఇక ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఏంటంటే అనర్హత విషయంలో అనర్హత ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల తర్వాత తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు
కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం విదితమే. అయితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కాంగ్రెస్లో చేరిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్లోనే ఉన్నాం, తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడించారు. ఈ నెల 25న సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్పై సీరియస్ వాదనలు జరగనున్న నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి రివర్స్ గేర్ వేశారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో తన అఫిడవిట్లో తాను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమేనన్నారు. అయితే తన వ్యక్తిగతంగా ఏంది అంటే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కథం సచ్చింది గుర్రె. నేను చెప్పలే అని మేకెట్లతో అట్లా నేను చెప్పిన ఎప్పుడో చెప్తానే ఉన్నా. ఏమని చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికన్నా మీరు ఓర్రి ఒకటే మాట వస్తుంది. ఏమనంత చెప్పాలన్నా వీళ్ళ ఉపదంపుడు ఉపన్యాసాలు. ప్రజలారా, ఇప్పుడు నేను కూడా మైపాల్ రెడ్డి 2 నిమిషాలు ఊహించుకోరు, కటౌట్ అట్లా కాకపోయినా మనది వేరే కటౌట్ కాబట్టి సెట్ కాదు, కానీ ఆయన ఊహించుకోరు. పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలందరికీ నేను గూడెం మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బొమ్మ మీద, కారు పార్టీ బొమ్మ మీద గెలిచిన ఆయనను నేను ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు కలిసానంటే మన నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు కాబట్టి, అర్థమైందా, నిధులు కావాలి కాబట్టి ఇగో గిట్లా పచ్చాబద్దాలు చెప్తారు. దీన్ని మీరు నమ్మిర్రు అనుకో నడి బదట్ల పూర్తి స్థాయిలో కూడా ఇక గోసపోయినట్టే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాలి. వీళ్ళు ఎప్పుడైనా ఏం చెప్తారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీలు మారినాం. నీ వెనకను బయట తీసి మళ్ళీ పొలిమేర దారితే అప్పుడు తెలుస్తుంది నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు మారినావా. ఏమని చెప్పాలి, ప్రజలారా, నా యొక్క ఆస్తుల విషయంలో కానీ, నా యొక్క ఫ్లాట్లో డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇక్కడ భూములై కబ్జాలు కానీ, లేదా ప్రభుత్వ భూముల కబ్జాలు కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పందికొక్కుల్లా సంపాదించిన ఆస్తులు కానీ, వాటన్నింటిని కాపాడుకోవడానికి, ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తుళ్ళు కేసులు రాకుండా ఉండడానికి మేము పార్టీలు మారినా అని చెప్పాలి. ఇది రియాలిటీ. నాకు అడుపులు తాగదు, మీరు ఏమన్నా చెప్పరు, ఉన్నది ఉన్నట్టు చెప్పేదాకా నాకు మనసులో ఉండదు. ఈరోజు తెలంగాణలో గింత ఘోరమైన పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలట బీఆర్ఎస్లో ఉన్నారా, వీళ్ళ మనవడో మనవరాల్లో ఉంటారు, వాళ్ళని పోయి అడుగుదాం, మీ తాత ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ అన్నాడా కాంగ్రెస్ అంటాడో చెప్పురు. ఈ కోర్టు విషయంలో తేలిపోతుంది. కోర్టులు అంటే భయం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీసాలు మొలగేసి తొడలు కొట్టుకుంటే అని చెప్తారు. వీళ్ళు చక్కగా అనుమానం లేకుండా ఒక్కరు బయటకు వెళ్ళారు, వీళ్ళు ముచ్చట్లు మాట్లాడతారు. ఇక అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పంచాయతీలలో పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్ ఇదే అన్నట్టు. సో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టుకు మేము పార్టీ మారలే, కేవలం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తాను. వీళ్ళందరినీ నా దగ్గర రమ్మనుర్రి, నేనేం చేస్తా అంటే వీళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా గిదే లైవ్లో మనం మాట్లాడుకుందాం. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇవన్నీ చెప్తుర్రా దొంగ ముచ్చట్లన్నీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వేయరు. రేవంత్ రెడ్డి ఇట్లా గప్పే ఏది ఖండువానట, అది షాలో దేవుడి దగ్గరికి వెళ్ళి షాలో. రేవంత్ రెడ్డి దేవుడు అయిపోయిండు, వీళ్ళకి గప్పేది అది కాంగ్రెస్ పార్టీ ఖండువ కాస్త దేవుడు షాలో అయిపోయిందట. అరే ఎన్ని నీతులు రాబాయి, మీకు ఓటేసి గెలిపించిన మీకే అన్ని నీతులు ఉంటే ఇక మేము ఓటేస్టోలో మాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి. మీరు అనుకుంటున్నారేమో ఓటర్కు మాకున్న తెలివితేటలు మీ దగ్గర లేవురా నాయన. మీ బ్యాచ్ అంతా ఏం తెలుసా, మీ బ్యాచ్ అంతా భూములు కబ్జాలు చేస్తాం, కాంట్రాక్ట్లలో కమిషన్లు దొబ్బుతాం, లేకపోతే ప్రజలను వేధిస్తాం, సంక్షేమ పథకాలు ఇవ్వం. ఇది మీ బ్యాచ్. మా ఓటర్లది ఏందో తెలుసా, మేము షూటర్. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం, కాదంటే కొన్ని గొర్రెలు డబ్బులు పెట్టి గెలుస్తాయి, గంతే తేడా. వీళ్ళట సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని భయపడి బీఆర్ఎస్లు ఉన్నా అని చెప్తున్నారట. వీళ్ళు ఏడ బీఆర్ఎస్లు ఉన్నా ఒకసారి రమ్మని చెప్పుర్రు వీళ్ళను. వీళ్ళు 10 మంది కనుక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినట్టు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవ్వరు కనబడ్డా, ఇప్పుడు పటాన్ చెరువు నియోజకవర్గాన్ని వైఆర్టీవీ లోగో ఇచ్చి పంపిస్తా, వీళ్ళు గూడెం మైపాల్ రెడ్డి ఏ పార్టీ అని అక్కడ చెప్తారు కదా, అప్పుడు మీ సంగతి చెప్తా. ఊకునేది లేదు నేను. నువ్వు ఎమ్మెల్యే నేను జర్నలిస్టు. ఆట మొదలైంది, ఆట షురూ చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి షురూ అయిపోయింది. ఇక నేను చెప్తున్నా కదా, భారత రాజ్యాంగం చట్టం చుట్టం లెక్క మారిపోతుందా, అందరికీ ఒకటే అనేది సుప్రీంకోర్టు తీర్పు కోసం కూడా నేను వేచి చూస్తా. ఎందుకంటే కోర్టుల మీద అపారమైన గౌరవం ఉన్నది, ఉండాలి కూడా. ఎందుకంటే గానే నిజాలు తెలుస్తాయి కదా. సరే వేచి చూద్దాం.
సో ఈ 10 మంది అట బీఆర్ఎస్ పార్టీలకు కొనసాగిల్లట. 10 మంది మరి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలారా మీకేమన్నా తెలితే ఆ కామెంట్లలో కామెంట్ వాడేరి. అన్నా నిజంగానే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా, వీళ్ళు మంచోళ్ళేనా, దొంగల లంగల, మా నిజాయితీ పరుల ఏంది అనేది కూడా కామెంట్లో ఒక చెయ్యిర్రి. నేను చదువుతా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 మంది అట బీఆర్ఎస్ పార్టీలు ఉన్నామని అత్తాలట. స్టేషన్ కాన్పూర్ రాజీనామా నువ్వు చేయాల్సిందే, కడియం రాజీనామా చేయాల్సిందే, బాన్సువాడ రాజీనామా చేయాల్సిందే, సంజయ్ రాజీనామా చేయాల్సిందే, భద్రాచలం రాజీనామా చేయాల్సిందే, ఇంకెవరున్నారు బాన్లకరి గద్వాల్ రాజీనామా చేయాల్సిందే. అన్ని రాజీనామా రాజేంద్రనగర్, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని అబద్ధాలు చెప్తారు, కోర్టుకు కూడా అబద్ధాలు చెప్తారు. ఏ రాజకీయం సిగ్గు అనిపిస్తలేదు అని కోర్టుకు నేను బీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతున్నాను చెప్పి. మీ వెనకేమన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే వాళ్ళని ఉన్నారా చెప్పు. వాళ్ళని బజార్లో గుంజుకొచ్చి బట్టలు ఇప్పించి కొడతా, నేనే కొట్టిస్తా దగ్గరుండి. మేము బీఆర్ఎస్ పార్టీలు ఉండమని వాళ్ళన్నా చెప్పిలా, లేదు మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం అంటే భయపడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీ అనుకున్నారా, వాళ్ళని కూడా బయటికి గుంజుకొస్తా. మీరు చేరిందే పార్టీ, మీరు ఉన్నదే పార్టీ, అలా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని ఎట్లా చెప్తారు, నాకు అర్థమైతే లేదా. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే చెప్తున్నా, ఈ 10 మంది దొంగలు మీకు ఎక్కడ కనబడితే నాకు చెప్పుర్రి. మీ నియోజకవర్గంలో నేనే వస్తా, నేనే రేపటి నుండి సురువు చేస్తా, నేనే మైకు పట్టుకొని వస్తా, లోగో పట్టుకొని వస్తా. అసలు పటాన్ చెరువు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పార్టీ మారిండా మారలేదా, ఏ పార్టీలు ఉన్నాడో మీరే చెప్పుర్రి. ఇజ్జత్ పాడుగాని గిట్లా తయారైర్రేందా ఎమ్మెల్యేలు చల్లకుండా. అరే వీళ్ళు అన్నమే తింటావా మహేష్, నువ్వు అన్నమే తింటావానే, నేను అన్నమే తింటా, మరి వీళ్ళకి ఇట్లా మాట్లాడతారు. ఊరి అన్యాయం పాడుగాను. వీళ్ళట బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారట, ఎవరిని అడగాలనే నాకు అర్థం కాదు. గింత దారుణమైన పరిస్థితి, గింత ఘోరమా, లొల్లి సల్లగుండా. ఇక చూడరి ఇంకొక ముచ్చటిడ. అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ 0 అవర్స్ క్వశ్చన్ అవర్ ఎందుకు రద్దు చేశారు, సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయింది. ప్రశ్నలకు మంత్రులు తడబడుతున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై నోరు మెదుపుతలేరు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పంటలు ఎండుతున్నాయి. జీవోలను వెబ్సైట్లలో పెట్టడం లేదు. హెచ్ఎండిఏ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు, మరో 50,000 కోట్ల అప్పుల కోసం తాపత్రయం. మీడియా చిట్చాట్లో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. అయితే హరీష్ రావు చెప్పిన దాంట్లో కొన్ని మీకు వాస్తవాలను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, స్పీకర్ గారు, అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే నిన్న మా అన్న ఘోరంగా గాదర్ కిషోర్ అన్న పొల్లు ప్రెస్ మీట్ పెట్టిన గుర్తున్నదా. ఇక్కడ విషయం ఏంటంటే స్పీకర్ ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా అసెంబ్లీకి సంబంధించిన లీడర్, హౌస్ ఆఫ్ ది లీడర్. ఇక్కడ సీఎం ఏమో వీళ్ళ సభ్యులకు సంబంధించి వాళ్ళు ఉంటే స్పీకర్ దాని సభను ఎట్లా నడపాలనేది ఉంటుంది. ఇగో గిల్లనే రాసిర్రయ్యా, నేను గిల్ల చదివిందే చెప్తాను, నా ఓన్ క్రియేటివ్ విషయం ఏం లేదు ఇక్కడ. అయితే విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విపక్షానికి ఇప్పుడు రేపు ఉదయం 6 గంటలకో లేదా 9 గంటలకో 11 గంటలకో 12 గంటలకో పలానా సబ్జెక్టు మీద చర్చ జరుగుతుంది అన్నప్పుడు మీకు ఎప్పుడు ఇవ్వాలి, అది 1 డే బిఫోర్ సాయంత్రం ఇస్తారు. కానీ ఇక్కడ విషయం ఏందో తెలుసా, తెల్లారి 3:30 గంటలు వేకువజామున 3:30-4 గంటలకు పంపిస్తారు, లేదా అప్పుడే పంపిస్తారు. ఈ దారుణమైన విషయం మీరు ఎక్కడన్నా చూసిలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే అన్యాయమైన విషయం మీరు ఎక్కడన్నా చూసిలా? అయ్యో బిడ్డలారా, మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పంచాయతీ ఏంటంటే వీళ్లకు విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతరత్ర పార్టీలకు కనీసం అంటే కనీసం వాళ్ళకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తలేరు. వీళ్ళు ఏమడుగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు మొన్న 10 సంవత్సరాల దాకా అధికారంలో ఉన్నారు కదా, అధికారం నుంచి విపక్షానికి వచ్చింది కదా, వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాలు నిరాటకంకంగా నిర్విరామంగా పోరాటం చేసిరు కదా, తెలంగాణ మూలాలు ఏందో వీళ్ళకు తెలుసు కదా, వీళ్ళ పరిపాలనలో తప్పులేందో వాళ్ళకు తెలుసు, ఇప్పటి ప్రభుత్వంలో తప్పులేందో వీళ్ళకు తెలుసు. వీళ్ళు ఏమడిగిర్రు అంటే ఉత్తనే ఆడ మంత్రి కూకున్నారు అనుకోండి, కొండా సురేఖనో సీతక్కనో కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే పొన్నం ప్రభాకరో ఇంకెవరన్నా ఉన్నారానే, ఇక ఉన్నోళ్ళు అందరు కలిసి అక్కడ కూకున్నారు అనుకో. వీళ్ళు ఏం అడుగుతున్నారు, అయ్యా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులారా మీరు రుణమాఫీ చేసిలా చేస్తే మీ గ్రామంలో అయ్యిందా, మీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే మీ సొంత గ్రామం అవ్వగారు ఊరో అత్తగారు ఊరో లేకపోతే అమ్మగారు ఊళ్ళల్లో అయ్యిందా 100% అని అడుగుతాను.
ఇగో ఇట్లా అంటారట, సమాధానం చెప్పట్లే, గునుగుతుర్రు నోట్లనే గునుగుతారట. ఇక ఇంకో విషయం ఏంటంటే ప్రశ్నలకు మంత్రులు తడబడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఓ సబ్జెక్ట్ ఉండాలి, దాని గురించి అవగాహన ఉండాలి, దాని గురించి తెలవాలి. అరే ఈ వార్తలు చదివే నేనే దాదాపుగా 3-4 గంటలల్లో రోజుకు 10వ తరగతి ఎగ్జామ్లన్నా ఇట్లా చదువుకోలే, ఇగో అట్లా చదవాల్సి వస్తుంది. ఈ మార్నింగ్ న్యూస్ పేపర్ అని కాదు, మొత్తం రోజు రాజకీయాలను చదువుతూనే ఉండాలి, రోజు పరీక్ష, నిత్య పరీక్ష. మరి వాళ్ళు మంత్రులు ఎప్పుడు ఎంత అవగాహన ఉండాలి? ఇసుకెక్కడ దోపిడీ చేద్దాం, బూడిదెక్కడ దొబ్బుకపోదాం, లేకపోతే ఏ భూమిని కబ్జా చేద్దాం, ఏ కాంట్రాక్ట్ పడదాం, ఎవరిని బెదిరిద్దాం, ఎవరి మీద కేసులు పెడదాం, ఎవరి మీద దాడులు చేద్దాం, ఈ ఫోకస్ ఉన్నది తప్ప దీని మీద ఫోకస్ లేదు. చెప్తున్నా కదా, సబ్జెక్టు గుడుసున డైరెక్ట్ చెప్తున్నా. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు బస్తీమే సవాల్. ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాందా, బహిరంగంగా చేద్దాందా, ప్రెస్ క్లబ్ అయినా పర్లేదు, నా స్టూడియోలో అయినా. నేను అడిగిన 29 ప్రాజెక్టులు, మొత్తం 72 ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టు ఎక్కడెక్కడి నుండి వస్తుంది, తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్లు రావాలి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పోవాలి, గోదావరి జలాలను మనం ఎన్ని వాడుకోవాలని అడుగుతా, చెప్తారా సమాధానం? ఓ అబ్బో రంజిత్ అడుగుతున్నా, నాకు తెలియదు ఇట్లా అంటారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి తెలియదండి. ఈ తెలంగాణ రాజకీయ నాయకులకు నీటి మీద అవగాహన గుండుసున్నా, ఇది క్లియర్ కట్గా గుర్తుంది. చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, అంత పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళని కూడా అడుగుతా, చెప్తారో అడుగుర్రి. ఈ తెలంగాణలో నీటి వాటాలు ఎంత, ఎక్కడ ఎన్ని టీఎంసీలు రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలని వాళ్ళని అడుగుతా, చెప్తారో అడుగుర్రి. నేను చెప్తున్నా కదా, నేను ఒక గత 2 నెలలుగా దాని మీద పూర్తి స్టడీ చేస్తున్నా. శ్రీశైలం కానీ ఆ ఎస్ఎల్బి ప్రమాదం జరిగినప్పటి నుంచి అసలు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని నీళ్లు, ఎక్కడికి పోవాలి, ఏం కథ అని అడిగితే ఓ 20 మంది రాజకీయ నాయకులు ఆ సబ్జెక్టు మనకు తెలియదురా అని చెప్పి పెట్టే ప్లీజ్ అవగట్టున్నది కథ. మా ముఖ్యమంత్రి గారికే తెలియదు. నేను చెప్తున్నా కదా, మా మంత్రులకు తెలియదు. నేను చెప్తున్నా అసెంబ్లీలో ఇది కనుక చర్చ పెడితే సబ్జెక్ట్ ఉన్నోడెవడో సబ్జెక్ట్ లేనివాడో తెలిసిపోతుంది. మీరు రైతు రుణమాఫీ వరకే అవుతాను, నేను నీళ్ళ దాకా పోతున్నా, నీళ్ళ ప్రాజెక్టుల దగ్గరికి పోతున్నా. అదే రోడ్డు విషయంలో, కాంట్రాక్ట్ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలిసినంత మళ్ళీ వాళ్ళకి తెలియదు. అవి అలా పైసలు వస్తాయి, గిల్లేమొస్తాయి, ప్రజలు బాగుపడతారు. గిట్ట మారిపోయింది. ఇక రుణమాఫీ ఎంత అయిందండి? ఈ తెలంగాణలో 80 లక్షల మంది రైతులు ఉన్నారు. అవునన్నా కాదన్నా ఇది నిజం. ఫైనల్గా వీళ్ళు రుణమాఫీ చేయాలంటే 40 లక్షల మంది రైతులకు చేయాలి. ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు 40,000 కోట్లు వస్తాయని చెప్పిండు మా ముఖ్యమంత్రి. 40,000 కోట్లు కాస్త వీళ్ళ యొక్క క్యాబినెట్ నిర్ణయించి 30,000 కోట్లు చేసి దానికి ఆఖరికి ఏమైపోయింది? ఈరోజు ఏమైపోయింది? 17,900 కోట్ల కాడ బ్రేక్ అయిపోయింది. ఆ రుణమాఫీ అయ్యింది లేదు, పోయింది లేదు. ఏదో నామకే బాస్తు కొందరికి ఆడాడా వేసినవారా, అరే వేసినావురా అక్షంతలు వేసినావు అన్నట్టు ఆడాడ వేసొచ్చారు గంతే. పెళ్ళిపోయి అక్షంతలేసీలో ఏలో తెలియదు కానీ అక్షంతలేసీలు ఇంతంత తిన్నారు, కట్నం రాసినామంటే రాసి అనే పరిస్థితి అయిపోయింది ఈ తెలంగాణ. ఈ తెలంగాణలో గిట్లనే మారిపోయిందండి. చాలా బాధాకరమైన విషయం. నేను ఏదన్నా నూరి, నేను దేనికైనా యాక్సెప్టబుల్ చేస్తా కానీ ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలను మోసం చేసే తీరు కానీ, ఈ తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే తీరు కానీ, ఈ తెలంగాణ యావత్తు సమాజానికి అన్యాయం జరుగుతుందనే తీరు కానీ, దీన్ని ఖచ్చితంగా కూడా నేను ఖండిస్తూనే ఉంటాను. ఏంది రుణమాఫీ ఏడైతుంది వీళ్ళ వల్ల? నాకు నిన్ననే ఒక చర్చ జరిగింది. మాకు ఏదో సినిమాలు ఉంటుంది చూడు, ఐస్ గడ్డని కాక రాజుగారు కూకొని వాళ్ళ మంత్రులు అందరి ముంగట ఒక్కొక్క ఐస్ గడ్డని అంటే వాళ్ళ చేతిలో వేటలో గింతంత ముఖ్యం వస్తుంది. ఆ ముక్కను కూడా గిట్ల అంటే అది కూడా పోతుంది. ఈరోజు తెలంగాణలో నిధుల పరిస్థితికి ఎట్లయింది? 150,000 కోట్లు ఏం చేసినామని మా ముఖ్యమంత్రిని అడిగితే అంటాడు తప్ప సమాధానం రాదు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి నోటి నుంచి సమాధానం రాదండి. 150,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రానికి ఒక విశ్వవిద్యాలయం తేలే, తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్మించలే, తెలంగాణలో ఒక ఆసుపత్రులు కట్టలే, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలే, తెలంగాణకు సంబంధించిన వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు నెరవేర్చలే. మరి పైసలన్నీ ఎవరి జేబులోకి పోయినాయి అధ్యక్ష? సమాధానం ఉన్నదా? లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది వాస్తవమైన విషయం, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై నోరు మెదపలేరు. రైతు రుణమాఫీ అయిందా అన్నా? అయిందా అన్న? అక్క అయిందా అన్న? ఓ బాబా అయిందా? ఓ పిన్ని అయిందా? ఓ తాత అయిందా? ఓ అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా అంటారు కదా రాజకీయ నాయకులు. నేను గట్లనే అడుగుతున్నా, అయిందా మీకు రుణమాఫీ? చేస్తారా వీళ్ళు? ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా అంటున్నా. ఇగో మీకు చెప్పారు కదా, ఇది ఏమైనా చేసి ఇవి ఏమైనా చేస్తారా అంటాను. మీకు ఆ నమ్మకాలు ఏమైనా ఉన్నాయా అంటున్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీటిని ఏమైనా అమలు చేస్తారు, అమలు అవుతుంది అనే ఆలోచనలు మీకు ఏమైనా ఉన్నాయా? రుణమాఫీ కాదు కదా, ఇక్కడ ఉన్న ముంతం తీసి అక్కడ కూడా పెట్టరు వీళ్ళు. ఏట్ల రాయిది అయినాడు కూట్ల రాయిది ఇస్తాడు అన్నట్టున్నది చూడు. ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా గట్లనే ఉంటుంది.
ఇది రియాలిటీ, మీకు తెలియదు, ఇది వాస్తవమైన విషయం. ఎందుకు చెప్తున్నా అంటే ధాన్యం కొనుగోలు ఎన్ని అవస్థలు, వానాలు పడ్డాయి, కొట్టుకపోయినాయి, బోరాలు వేసిర్రు, పరదలు కప్పిర్రు, నానా అవస్థలు పడ్డారు, అంతా పని అయిపోయింది, ఏం చేయలే. ఇక చూడు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పంటలు, ఇది నేనేమని చెప్తున్నా అండి, నేను చెప్తున్నా కదా, ఇగో ఆగురు ఒక్క నిమిషం, ఇది భారత రాజ్యాంగం కదా, సరే మీరే నమ్ముతారు, దీని మీద ఒట్టేసి చెప్తున్నా, మా తెలంగాణ రాజకీయ నాయకులకు ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల మీద, ఇక్కడ నీళ్ళ మీద, ఇక్కడ దాని మీద అవగాహన ఉన్నది అంటే నేను దేనికంటే దానుకుంటా. ఈ వైఆర్టీవీ స్టూడియోని వదిలి జర్నలిజం నుండి శాశ్వతంగా పోతా. మరి వాళ్ళు రాజీనామా చేస్తారో అడుగు. ఏ సెంటర్ అయినా, ఏ బస్తీ అయినా, ఎక్కడైనా చర్చ పెడదాం. ఈ తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు ఎన్ని, ఈ తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, ఈ తెలంగాణలో ఎన్ని సాగునీరు కాలువలు ఉన్నాయి, ఎన్ని కెనాలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ ఎన్ని టీఎంసీలు అవసరం, ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్నెన్ని టీఎంసీలు ఉన్నాయి, అవి ఎన్నెన్ని లక్షల ఎకరాలకు వారుతున్నాయి అని అడుగురి. వీళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు, సబ్జెక్టు లేని సన్నాసులతో నేను మాట్లాడాలి, నాకు తెలుసది. నేను ఒక 20 మందిని నాతో కాదు, నా సన్నిహితులతో అడిగించిన, వాళ్ళకి వద్దొద్దు నాకు తెలియదు అంటున్నారు. నేను చెప్తున్నా కదా, అసెంబ్లీలో చర్చ చేస్తే దీని గురించి చేయాలి, నీళ్ళ గురించి. నీళ్ళ సబ్జెక్టు సున్నా, తెలంగాణ రాజకీయ నాయకులకు గుండు సున్నా, గుర్తుపెట్టుకోరు. ఇది కొంతమందికే తెలుసు, అందరూ అంటలేను, కొంతమందికి తెలుసు. ఇక మిగతా వాళ్ళకి అంత సన్నాసులే, ఇక వాళ్ళకి ఏం తెలియదు. ఏడ దోసుకుందామా, ఏడ దాచుకుందామా, ఏం చేద్దామా, ఎవరిని కాటేద్దామా, ఎట్లా చేద్దామా, ఏం కథ, ఎవరిని బెదిరిద్దామా, లంగ కథలు తప్ప మంచి కథలు లేవు. ఇది వాస్తవమైన విషయం, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు పంటలు ఎందుకు ఎండుతాయంటే నాకు అర్థం కాదు. బ్రహ్మాండం లాంటి ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, వారవ్వ అద్భుతంగా గచ్చిలు, దాని దగ్గర పోయి నేను పరవశించిపోయిన, వారవ్వ ఏం గచ్చిండ్రా పై కేసీఆర్ అనుకున్నా. ఆ మేడిగడ్డ దగ్గరనే ఆ ఇసుక తోలుతా అలవరిని సన్నాసులు గిదేందుకు తోలుతుర్రా నాయన, మీ ఇసుక కావాలంటే గాడికి ఇంకా తక్కువ దూరం పోవచ్చు, దాని దగ్గర పిల్లర్ల దగ్గర కూలిన పిల్లర్ను మరమ్మతులు పక్కన పెట్టి దాని దగ్గరనే ఇసుక తోలుతాను. ఎందుకు కూలగొడతారా? ఎవరి సొమ్ము? మీ ఇంట్లో సొమ్మా, మా ఇంట్లో సొమ్మా? ప్రజల సొమ్ము. 4 కోట్ల మంది ప్రజల సొమ్మును అప్పనంగా కూడా అన్యాయం చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది రియల్, ఇది నిజం, ఇది వాస్తవం. కాదంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే మనందరం పోదాం వాడికి పోయి అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి చూద్దాం. మేడిగడ్డ పిల్లర్ ఎక్కడైతే రిపేర్ చేయాలనో ఆ పిల్లర్కు దాదాపుగా 2-3 మీటర్లో 10 మీటర్లు ఉంటుంది కావచ్చు, బహుశా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ 10 మీటర్ 3 లారీలు పడతాయి కరెక్ట్గా నిలువ పెడితే. ఆడ ఇసుక తోడుతున్నారండి, దాన్ని రిపేర్లు చేయండి. ఆ ప్రాజెక్టులు గోదావరి నెలలు ఆంధ్ర సముద్రం పాలైపోతున్నాయి, అలా నీళ్లు తోడదాం, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వంచుదాం అనేది ఉన్నదా? సూర్యాపేటలో అల్లాడిపోతుంటే జగదీష్ అన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. అటు పోతే మళ్ళీ ఎవరు హరీష్ రావును కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిళ్ళు. అయ్యో బిడ్డలాలా ఏమిరా ఈ గోస అన్నట్టు అయిపోయింది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాజకీయ నాయకులకు వాళ్ళకు తెలుసో లేదో, మరి వాళ్ళకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా క్లారిటీ చెప్తున్నా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు పూర్తి స్థాయిలో కూడా పంటలు వండాలన్నా, పంటలు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రైతులు బాగుంటేనే ఇక్కడ ఏది సంపద సృష్టి కానీ ఇతరత్ర జరుగుతుంది, లేకపోతే ఏది జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, వీళ్ళకి ఏం అవసరం అండి, వీళ్ళు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తారండి? ఈ పొద్దుగాల వీళ్ళకి వచ్చిన కారణమేంది? పోయి అసెంబ్లీలో ఏసీలలో సల్ల గూకోవచ్చు కదా. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజలే ఊపిరి, ప్రజల అభివృద్ధి మా లక్ష్యం, ప్రజల ఎజెండా మా ఎజెండా. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, ఎద్దు బాగుంటేనే అన్ని బాగుంటాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు కదా. కాంగ్రెస్ సర్వనాశనం అయిపోతుంది. మీరు చూడరు, ఇగో చూడరు ఒకసారి. వర్షం ఉండి కూడా పంటలు ఎండిపోతాయా? నీళ్ళుండి పంటలు ఎండిపోతాయా? నీళ్ళుండి పంటలు ఎండిపోతాయా? కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం. కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం. కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం. కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం.
సుశీల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలేమో ధర్నా చేస్తామంటే కాంగ్రెస్ వాళ్ళేమో పత్తకు కూడా కనవడు. అరే అక్కడ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు ఫోన్ ఎత్తారండి, నాకు అర్థం కాని విషయం. ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఏమయ్యా బాబు ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయా జర చూసుకోవయా అని ఫోన్ చేస్తే ఎవరు వైఆర్టీ రంజిత ఏంది నీకు నేను సమాధానం చెప్పాలా? ఎవరో సమాధానం చెప్తావు అనుకుంటున్నాను, మీ ముఖ్యమంత్రికి సమాధానం చెప్తావు కానీ మా మాట వినాల్సిందే నువ్వు. మా జీతగాళ్ళు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అంత సీన్ లేదు. మీకున్న సెక్యూరిటీ గార్డ్ కానీ, మీకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, మీకున్న కార్లు కానీ, మీకున్న ఏసీ బంగ్లాలు అంతా రిపోర్ట్ వస్తుంది త్వరలోనే. అంతున్నది సమయం సందర్భం చూసి దెబ్బ కొడతాం చూడు, భయంకరంగా ఉంటుంది. అది బాహుబలి దెబ్బ కంటే భయంకరంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మొత్తుకొని అసెంబ్లీ సాక్షిగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకెత్తినట్టుగా నీరు అసలు దున్నపోతు మీద వానగొచ్చినట్టుగా తయారవుతుందండి. ఇదెక్కడి పరిపాలన అండి, నాకు అర్థం కాదు. సూర్యాపేట మండు టెండర్లలో భగభగ మండుతూ అక్కడ నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి తండాలన్నీ కూడా తెలుసా మీకు? సిరిసిల్ల దగ్గర ఎల్లారెడ్డిగూడెంలో పూర్తి స్థాయిలో నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. కరీంనగర్ దగ్గర కేశవపురానికి సంబంధించి నీళ్లు ఎండిపోతున్నాయి. ఏం చేస్తున్నారు? బ్రహ్మాండం లాంటి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, ఏడబోతున్నాయి నీళ్ళన్నీ ఏడబోతున్నాయని అడుగుతున్నాయి ఈరోజు. అరే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ పైసలన్నీ ఏం చేస్తున్నారు? నీళ్లు తోడియమంటే అరే కళ్ళ ముంగట నీళ్లున్నాయి స్వామి, అవి తీసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి తోడి టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి పంపించమంటే ఎందుకు మీరు తోడతలేదా? గా మేడిగడ్డను పూర్తి స్థాయిలో ఒక పిల్లర్ గుంగింది, దాన్ని మరమ్మతులు చేయ, మళ్ళీ వానకాలం వస్తే పంచాయతీ ఎత్తానంటే చెయ్యం. బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఒకటి కూలుతుంది. అరే కూల్తబై ఎవరికి రా నొప్పి? మీకా మాకా? నాకు అర్థమైతలేదు. ప్రభుత్వమైనా ప్రజలమైనా పార్టీలైనా ఏదైనా అన్ని పక్కన పెట్టాలి. మనిషి మొత్తం డస్ట్బిన్ల పక్కకేరి ఆడ తెలంగాణ ప్రజల యొక్క సొమ్మది, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులు అవి. ఆ ప్రాజెక్టులు మీ ఇంటి పేరు మీదనో మీ తాతల ముత్తాతల పేర్ల మీద రుణాలు రాలే. తెలంగాణ ప్రాంతం అంటే 4 కోట్ల మంది మీద ఇప్పుడు మా మీద అప్పులేదా? నా మీద అప్పులేదా? ఈ ప్రభుత్వం నా మీద అప్పు చేయలే? 3 లక్షలు కట్టాలి నేను. ప్రతి పౌరుడు 3 లక్షలు, పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుసా ఏమైకి? ఇది పోయినసారి 3 లక్షలు ఉండే, అది 5 లక్షలు అయింది అని అనుకుంటున్నా నేనైతే. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళుండి ఆగం చేస్తారండి, ఇంత ఘోరమా? ఇక జీవోల సంగతి, ఈ జీవోలు వెబ్సైట్లో పెట్టలే అంటే ఆదివారం పని చేస్తలేదు, సోమవారం ఏంది అంటే ఉపవాసం ఉన్నది, మంగళవారం పనికిరాదు, గిట్ల తయారయ్యారు జీవోల సంగతి. గింత దారుణమా? హెచ్ఎండిఏ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిళ్ళు, ఆ పైసలు ఏం చేసిల్లో తెలియదు. 50,000 అప్పుల కోసం ఇప్పుడు తాపత్రయపడుతున్నారు. ఈ పైసలు ఏం చేస్తుర్రో నాకు అర్థమైతలేదు. అదేదో హైడ్రా రంగనాథ్ ఉన్నది హైడ్రానే కదా, ఆ హైడ్రా పేరు చెప్పి అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ఫోన్ చేస్తే ఏంది స్పందించకపోతే నువ్వు పోయి సిబిఐకి కంప్లైంట్ చేసుకో, ఈడీకి కంప్లైంట్ చేసుకో, నీ దగ్గర ఆధారాలు ఉంటే అంటాడు ఆయన. అరే వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పేదోడు పొట్టగొట్టిళ్ళు పోయి ఏమన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టిల్లా? నేను వెబ్సైట్లు మొత్తం ఎంకలా ఏడ దొరకలే నాకు. అరే ఇదెక్కడి పంచాయతీరా భయ్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అన్యాయం జరుగుతుందా అండి? ఇక మల్లో పంచాయతీ స్కూటీ కహా హై? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వినూత్న నిరసన, తులం బంగారానికి గోవింద కొట్టారు. ఇప్పుడు స్కూటీ ఎగ్గొట్టే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ మండలి ముందు ప్రకార్లను ప్రదర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను దీన్ని చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనోళ్ళు ఏదైనా అంటే ఇట్లా గొర్రెలు ఊపినారు తలకే, ఓకే రే జై కాంగ్రెస్, జై బీజేపీ, జై బీఆర్ఎస్. ఈ లొల్లి సల్లగుండా తెలంగాణలో పూర్తి స్థాయిలో మనం గొర్రెలం కాదు, బర్రెలం కాదు, లేకపోతే ఇంకేం కాదు. వీళ్ళు హామీలు ఇయ్యనప్పుడు ఏ పార్టీ అయితే మనకి ఎందుకురా నాయన, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, బీఆర్ఎస్ అయితేనే. ఇప్పుడు హామీ ఇయ్యనప్పుడు నా ఇంట్లో సంక్షేమ పథకం వచ్చినా నేను బాగుపడి 4 సాయం చేస్తా కదా, లేదా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరి ఇంట్లో వచ్చినా కూడా మనందరికీ పూర్తి స్థాయిలో కూడా మంచి జరుగుతుంది కదా. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, వాళ్ళకి ఏందట అవసరం అని అడుగుతారు. గిదెక్కడి పంచాయతీ అండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది? ప్లకార్లు ఏంది ఇగో ఇక్కడ, ఇక చూడుర్రి. సరే ఇది చూసిల్లా? వీళ్ళందరూ ఏం చేస్తారు? స్కూటీలు ఎక్కడ అన్నారు. స్కూటీలు తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా నిరసన వ్యక్తం చేసిళ్ళు. మరి మా తెలంగాణలో ఆడబిడ్డలు ఉన్నారు. ఏంది వెనకటప్పుడు ఇప్పుడు చూసిండండి, నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో సైకిల్ ఇచ్చేది. ఆ సైకిళ్ళ కోసం బడికి పోయిన సంఖ్య ఎక్కువ తెలుసా మీకు? రియాలిటీ ఏంటంటే, నిజం ఏంటంటే, ఆ సైకిళ్ళ కోసం బడికి పోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఆఖరికి నేను చదువుకున్నప్పుడు ఆశ్రమ పాఠశాలలో బుక్కుల కోసం బడికి పోయేది తెలుసా, పుస్తకాల కోసం. పైసలు లేక, కట్టు పేదరికం. అప్పుడు చదువులకు పైసలు పెట్టే అంత స్తోమతలు లేవు.
నేను చెప్తున్నా కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు స్కూటీలు ఇస్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వ్యవస్థ బాగుపడుతుంది కదా. ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అన్నప్పుడు మరి ఈ స్కూటీలకు సంబంధించి ఎందుకు హామీలు ఇచ్చిలా, ఎవరు ఏమన్నారా కాంగ్రెస్ వాళ్ళను? ఏం నువ్వేమైనా చెప్పినావు మహేష్? నువ్వేమైనా చెప్పినావు ప్రశాంత్? హామీలు ఏమైనా స్కూటీలు ఇస్తే బాగుంటుందని. అంటే తెలంగాణలో ఇది చూడుర్రి, ఈ గ్యారంటీల హస్తంతోనే ఏమో పెట్టిలు టైటిల్, హస్తంతోనే మార్పు సాధ్యమట. ఏం హస్తం, ఏ మార్పు సాధ్యమే? ఏం మార్పు తెచ్చినవా కాంగ్రెస్ పార్టీ వాళ్ళారా? ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఏం పార్టీదే ఏం తెచ్చిలా మీరు? ఈ తెలంగాణ రాష్ట్రానికి హస్తంతోనే మార్పు సాధ్యం అన్నారు కదా, ఏం మార్పు తీసుకొచ్చిల్లు అంటున్న తెలంగాణ ప్రాంత ప్రజల కోసం. మీరు ఏం మార్పు తెచ్చిల్లు? మీకు పదవులు లేవు, అప్పుడు నిరుద్యోగులుగా ఉండే, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు కారు కూడా గతి లేదు, ఇప్పుడు BMW కార్లు కొంటారు. అప్పుడు సుట్టపోడు పక్కపోడు ఎవ్వలేడు, ఇప్పుడు అందరు వచ్చిల్లు. బావా బామ్మారిది తోటల్లుడట, వానల్లుడట. ఎక్కడికి పోయినా మీ పంచాయితే కొనసాగుతుంది. ఇవాళ మీరు హస్తంతోనే మార్పు సాధ్యం. ఎవరిళ్ళల్లో మార్పు వచ్చింది? మీకు మార్పు వచ్చింది, మీ ఇళ్ళల్లో మార్పు వచ్చింది, మీరు అభివృద్ధి చెందిల్లు. మా తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించి ఎవరు మార్పు వచ్చిందే? ఏడు మార్పు వచ్చిందో ఒకసారి చూపెడతారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులారా? ఈరోజు నేతలందరూ చెప్పే ముచ్చట్లేందండి? ఈరోజు స్కూటీలు ఇస్తామని చెప్పింది ఎవరు? మా తెలంగాణ ఆడబిడ్డలంటే గౌరవం ఉంటే, నిజంగా ప్రభుత్వానికి ఇజ్జత్ ఉంటే ఇవ్వాలి ఆల్రెడీ. ఎందుకంటే మన తెలంగాణ ఆడబిడ్డలను అగౌరవపరచడమే కదా స్కూటీలు ఇస్తామని చెప్పేసి. అదేదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు అంటారు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడే ఏంది మేము విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తాం. మరి ఏమైంది మీ హామీలు? ఏడమైంది మీ హామీలు? 50,000 కోసమే నువ్వు HMD ఆస్తులను తాకట్టు పెట్టడానికి రెడీగా ఉన్నావు కదా. 50,000 కోట్ల కోసం ఈరోజు హైదరాబాద్లో విలువైన ఆస్తులు ఎక్కడున్నాయి, వాటిని అమ్ముదామా లేకపోతే ఏం చేద్దామని అల్లాడిపోతున్నారు కదా. మరి ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలే, నీటి మూటలే, ఇవన్నీ అమలు కావు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని, మరి మొత్తం వాళ్ళందరికీ తప్పైందని ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ పాదాలను వేడుకుంటున్నా, దండం పెడుతున్నా, బాంఛన మేము ఏమీ నెరవేర్చలేకపోతున్నామని ఎందుకు చెప్పలేకపోతుంది కాంగ్రెస్? ఎస్, ఇది వాస్తవం కదా. మీరు తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఆలోచించండి. ఈరోజు నేను చెప్పేది ఒకరి ఆవేదనో ఒక పార్టీని విమర్శించడానికో కాదు. వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే 4 కోట్ల మంది ఆడబిడ్డ ఇక్కడ ప్రజలందరికీ సంబంధించి ఈ తెలంగాణలో చదువుకుంటున్న యువతులందరికీ కూడా స్కూటీలు ఇస్తా అన్నారు కదా, స్కూటీలు ఇవ్వమని మనం అడుగుతున్నాం. అన్ని లత్తకోర హామీలు ఇచ్చి, అడ్డగోలుగా హామీలు ఇచ్చి అవి అమలు అయ్యేది లేదు, పాడు లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడమే కాకుండా మోసపోయి ఇప్పుడు గోసపడాల్సిన పరిస్థితి వస్తాను. అరే అప్పుడన్నా కడుపు నిండా బువ్వ తినేది భయ్, ఇప్పుడు నీళ్ళు దాగి బతకాల్సి వస్తుంది. రేపు పస్తులు ఉండేటట్టు చేస్తుందేమో ఈ కాంగ్రెస్. తెలంగాణలో బిజినెస్ మొత్తం కొలాప్స్, రియల్ ఎస్టేట్ అవుట్, ఏది లేదు ఈ తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఆగమైపోయింది. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఏంది అభినందనలు దక్కాల్సింది రాహుల్కే. కుల గణన సర్వే పారదర్శకంగా చేశాం, కులం ముసుగులో పడకండి బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. వారవ్వా, సపర్లు కొట్టారు సార్, సపర్లు కొట్టు, సపర్లు 1 2 3 1 2 3 ఇట్లా కొట్టుర్రి. అభినందనలు అట ఆయనకు. ఎందుకంటే హస్తం మార్పు సాధ్యమైంది. ఏంది కేటీఆర్ ఒక ఆరోపణ చేస్తాడు, తెలంగాణ రాష్ట్రం నుండి 2,000 కోట్లు నెల పంపిస్తున్నారు, దానికి కావచ్చేమో. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పరిపాలన అంతా ఢిల్లీకి జరుగుతుంది, దానికి కావచ్చేమో. హస్తంతోనే మార్పు సాధ్యం, మార్పు వాళ్ళ జీవితాలలో వచ్చింది దానికోసమేమో. మరి దేనికోసం అంటే యువ న్యాయం జరిగిందండి దానికోసమండి, నారీ న్యాయం జరిగిందండి దానికోసమండి, రైతు న్యాయం జరిగిందండి దానికోసమండి, శ్రామిక న్యాయం జరిగిందండి దానికోసమండి. దాంతోపాటు సామాజిక అన్ని అమలు చేసి అభినందనలు జరిగాయి. జై రాహుల్, జై రాహుల్ గాంధీజీ. ఓ రాహుల్ గాంధీజీ, నీ కోసం ఆర్టీసీ కాలనీ ఇక్కడ ఏదో అశోక్ నగర్లో బిర్యానీ రెడీగా ఉన్నది. నువ్వు ఎప్పుడు వస్తావా అని బిర్యానీ ప్లేటు, దాని పక్కన ఇంతంత కోకు బాటిల్ పెట్టినావు, ఇన్ని నీళ్లు పెట్టినావు, ఇంతంత మజ్జిగ పెట్టినాం, దాంతోపాటు ఇంతంత చికెన్ ముక్క, మటన్ ముక్క, అన్ని ముక్కలు రెడీగా ఉన్నాయి. మిమ్మల్ని అభినందించమని రాష్ట్ర ముఖ్యమంత్రి, మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ రండి, మిమ్మల్ని చాలా అద్భుతంగా అభినందిస్తాం. మీరు ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఆ బిర్యానీ పొట్లాలకు సంబంధించి ఆ రోజు బిర్యానీ తినుకుంటా చెప్పిల్లో, ఆ బిర్యానీ ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అశోక్ నగర్లో అట్లనే ఉన్నది. ఎందుకంటే మీరు హామీ అమలు చేయలే, అది పాచిపోతుందని రోజో ప్లేట్ మారవమని చెప్పిన నేనే. సర్లే ఎన్నెన్నో చెప్పుకుంటాం, అన్నీ అయితే ఏందని రాహుల్ గాంధీ అంటాడట.
ఇక ఇదెక్కడి పంచాయతీ అనే కాడికి వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అభినందనలు లెవెల్ రాహుల్ గాంధీకే దక్కాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే, రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు రైతు బంధు ఇవ్వలే. దాంతోపాటుగా ఇక్కడ మరో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో మీరు ఆలోచించిన నిరుద్యోగులు ఇది జర్నలిస్టుల మీద దాడులు, కేసులు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల కబ్జాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రులకు సంబంధించి దాంతోపాటు ఎవరు అందుబాటులో ఉండరు, ఏ మంత్రి ఏ శాఖ ఎక్కడున్నాడో తెలియదు, ప్రజలకు అందుబాటులో ఉన్న అదేదో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిల్లండి. అది ఎట్లున్నా తెలుసా, కారులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి, అదే ప్రజాభవన్ అయిపోయింది. ఆ సమస్యలు ఎన్ని పరిష్కారం అవుతున్నాయో, ఆడో మంత్రి ఉండడు, ఆడో ముఖ్యమంత్రి ఉండడు, ప్రజా సమస్యలు గవ్య ఆఫీసర్లు మా కలెక్టరేట్లలో దొరుకుతలేరా, ఎంఆర్ఓ ఆఫీసులలో దొరుకుతలేరా, వాళ్ళని కూకబెట్టి చేస్తున్నారండి. అభినందనలు జరగాలి, సప్పర్లు కొట్టారు, అభినందనలు. ఎందుకంటే తెలంగాణలో బూటకు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అడ్డగోలుగా ముంచి 13 అంశాలతో మమ్మల్ని 13 చెర్ల నీళ్ళు తాగిచ్చి 420 హామీలతో మమ్మల్ని ఏంటంటే హుస్సేన్ సాగర్లో 3 మునుగులు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ఇంకేముంటుందండి వీళ్ళ ఆట, అభినందించాలంటే. ఎందుకు అభినందించాలి? ఏది కులాల పేరు తెచ్చి, మతాల పేరు తెచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఒక ఆయన ఏమో రెడ్లకు సంబంధించి తిడతాడు, ఇంకొక ఆయన బీసీలకు నేనే నినాదం చెప్తాను. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అన్ని కపట నాటకాలు ఆడతానే. ఇవి మళ్ళీ ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. ఇగో గిడ చూడు, ఆయనకి ఏం కట్టం నాకు ఓపెన్గా మాట్లాడుకుందాం. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఏం కష్టం వచ్చింది? ఆస్తులు లేవా, ఎమ్మెల్యే పదవి లేదా, ఆయనకేం కట్టం వచ్చిందని ఆయన ఎందుకు దండం పెడతాను తెలుసా? సార్ మీకు దండం పెడతా మా రైతులకు నీళ్ళు ఇయ్యి అంటుండు. మరి ఈ ప్రభుత్వం మేము సామె అదేం దేవుడు కాక గుళ్ళు ఉంటాడు, ఇస్తా అన్నట్టు అయిపోయింది. ఈరోజు వేడుకోవాల్సి వస్తుందండి, వేడుకోవాల్సి వస్తుంది. మనం ఏమంటాం, ఆపద సమయంలో ఆదుకున్నవాడే దేవుడితో సమానం అంటాడు కదా. అరే ప్రభుత్వాన్ని నడపాల్సిన మనోడే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలే దండాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక రైతులు ఏం చేయాలి, కాలు మొక్కాలి మేము పోయి. అరే మీకు దండం పెడతా మా రైతులకు నీళ్ళు ఇవ్వండి. హుజరాబాద్లో 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి, ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందించండి, రుణమాఫీ పూర్తిగా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అసెంబ్లీలలో దండం పెట్టి అడిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇక పాడి కౌశిక్ రెడ్డి అన్న దండం పెట్టిండు. మరి పాడి కౌశిక్ రెడ్డి దండానికన్నా నీళ్ళు ఇస్తారా? బంగారం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు, దేవత లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు, అద్భుతం లాంటి రంగనాయకు, మల్లన్న సాగరు, అన్నారం, సుందిల్లా, వీటన్నిటితో నీళ్లు దేర్రా నాయన అంటే కేసీఆర్ మీద కోపంతో మా తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలను నాగం చేస్తున్నారు. ఇది ఇక్కడితో అయిపోలే. హుజరాబాద్లో ఇట్ట పరిస్థితి ఉన్నదా? ఇక సూర్యాపేటలో చూడండి, హస్తానికి ఓటేసి అరిగోస పడుతున్నాం. ఎండిన పంట పొలాలలో రైతుల ఆవేదన. పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభలో సస్పెండ్ చేస్తే జనంలో నా గొంతుక వినబడతాయి, ఇప్పటికైనా రైతులకు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇవ్వండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈయన ఎందుకు సస్పెండ్ చేసిండని, అసెంబ్లీలో ఉంటే రేవంత్ సర్కారుకు నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులకు పట్టబగలే అసెంబ్లీలో ఉక్కపోత చూపెట్టిండు ప్రశ్నలతోని. ఎస్, జగదీష్ రెడ్డి అనే ఒక వ్యక్తి 10 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఒక మంత్రి హోదాలో పనిచేసిన అద్భుతమైన వ్యక్తి. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన దగ్గరున్న సబ్జెక్టుతోని తెలంగాణలో జరుగుతున్న అంశాల మీద తనకున్న గ్రిప్పుతోని పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకు ఉక్కపోతకు తట్టుకోలేక, ఆ ప్రశ్నల ఉక్కపోతను తట్టుకోలేక, అయ్యో వద్దు బాబో వద్దు, నేను వెళ్ళి మమ్మల్ని పంపియండి, ఆయనను ఏదో చేసి పంపిరు. స్పీకర్ గారిని ఏమన్నాడండి నాకు అర్థం కాలేదు. మీది కాదు మాది కాదు మనందరిది అన్నాడు. అది తప్ప అండి జగదీష్ రెడ్డి గారు అన్నాడు. అసలు తప్పున్నదా? నిన్న ఒక ఎమ్మెల్యే ఏదో బూత్ పురాణం మాట్లాడిండట. నిన్న ఒక ఎమ్మెల్యే బూత్ పురాణం మాట్లాడినట స్పీకర్ గారిని ఉద్దేశించి. మరి దాని గురించి ఏమన్నా ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రశ్నలు అడిగితే కంట్రోల్ ఆల్ డిలేట్ అండి, ప్రశ్నలు డిలేట్ చేస్తుర్రు అసెంబ్లీలో. అరే బాబు ఇదెక్కడి పంచాయతీరా అనే కాడికి వచ్చింది. ప్రశ్నలు డిలేట్ చేయడం ఏంటండి నాకు అర్థం కాదు. ఈరోజు సూర్యాపేట మొత్తం కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు. సూర్యాపేటలో పంటలన్నీ ఎండిపోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయ్యయ్యో ఎంత కష్టం, ఎంత బాధ, ఏందిరబైద అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది నాకు. సూర్యాపేట కాదు తెలంగాణలో పంటలన్నీ ఎండిపోతూ ఉంటే ఇట్లనే జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇదెక్కడి పంచాయతీ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక బెట్టింగ్ యాప్ ఇక వీళ్ళని ఎట్లా అంటే, నా భాషలో నేను చెప్పాలంటే, నాకు కనుక వీళ్ళు విచారణ కాదిస్తే నా ట్రీట్మెంట్ మాత్రం భలే చేస్తే వీళ్ళకు. రాష్ట్ర డీజీపీ గారిని రిక్వెస్ట్గా అడుగుతున్నా, బెట్టింగ్ యాప్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జీవితాలు, నేను చెప్తున్నా కదా, దుబాయ్లో ఉండి కష్టపడి పనిచేస్తే ఇంటికి వచ్చేటాలకు వాళ్ళకు ఇంటికి వచ్చి ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళ కొడుకు ఇదేదో బెట్టింగ్ యాప్ ఆడి
ఉన్న 29,56,000 రూపాయలు పొడగొచ్చిండు. ఏదో భూమి అమ్మితే మల్లన్న సాగర్కు సంబంధించిన పైసలు పడతాయి, అదేదో ఆట ఆడి ఉన్న పైసలు పొడగొచ్చిండు అలా మనవాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బెట్టింగ్ ఈ యూట్యూబర్లలో ఇగో చెప్తున్నా, ఈ దొంగల వల్లనే చాలామందికి చెడ్డ పేరు వచ్చేది. వీళ్ళని దొంగలే అంట, వైనాట్? నేను చెప్తానా కదా, మేకప్ వేసుకున్న ఆర్టిస్టులు కదా ఇవన్నీ. వాళ్ళు చెప్పి మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయని అనగానే హే అని ప్రమోట్ చేస్తారు మనోళ్ళు. ఇగో బెట్టింగ్ బెండు తీస్తున్నారు, బెండు తీసుడు కాదు, వీళ్ళ తాట తీయాలి. ముఖ్యమంత్రి గారిని నేను ఈ విషయంలో మరి మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని ఐ రియల్లీ అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్. ఇప్పటికే పలు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు, విచారణకు హాజరు కావాలని పోలీసుల ఆదేశాలు. పోలీసులకు సహకరించిన కొందరు సెలబ్రిటీలు. సెలబ్రిటీ ఏంది మన్నేంది? ఎవరికిరా సెలబ్రిటీ? ఎవరికి సెలబ్రిటీయా? ఎవరికి సెలబ్రిటీయా? నాకు అర్థం కాదు. ఎవడాడు ఎవరికి సెలబ్రిటీ? మంది ప్రాణాలు తీసుకోడు సెలబ్రిటీ అండి, ప్రజల ప్రాణాలు తీసుకోడు సెలబ్రిటీ అండి. సెలబ్రిటీ అంటే ఎవరు? అన్నమో రామచంద్ర అనేటోనికి అన్నం పెట్టేటోడు సెలబ్రిటీ. ఈ దేశానికి రక్షణగా ఉన్న ఆర్మీ జవాన్ సెలబ్రిటీ. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న సెలబ్రిటీ. గావాళ్ళు సెలబ్రిటీ కానీ గీవులు సెలబ్రిటీ ఏంద్రబాయ్? ఎవర్రా వాడు సెలబ్రిటీ అని పేరు పెట్టిన సన్నాషి? వీళ్ళు సెలబ్రిటీలా? ఎవరికి సెలబ్రిటీ? ఏంది సెలబ్రిటీ? వీళ్ళట సెలబ్రిటీలట సహకరిస్తలేడు. ఎవరికి సెలబ్రిటీ రా బై? పోలీసులు కేసులు కేవలం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకైనా స్టార్ హీరోలు హీరోయిన్ల పైన కూడా తీసుకుంటారా? చర్చనీయాంశంగా మారిన బెట్టింగ్ యాప్ కేసు. గతంలో యాప్స్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ కాజరగల అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు జైలేరి, మొత్తం జైలేరి. నేను చెప్తున్నా కదా, ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సెలబ్రిటీలు ఏందో, ఈ బెట్టింగ్ యాప్లు ఏందో, ఇలా కథ ఏందో, నడి బజాట్ల వీళ్ళను ఏందంటే భర్తలతో ఏంది మన వెనకట చిన్నప్పుడు పాఠశాలలో చదువుకుంటా అంటే కొడతారు చూడ బెత్తంతో, ఆ బెత్తంతో కొట్టుకుంటా తీసుకుపోవాలి. అరే ఎంతమంది ప్రజల జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయండి, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయని. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి గౌరవంగా నేను రిక్వెస్ట్ యూ, ఎవరిని వదలకూర్రి. మీరు తాట తీయాలి, మీ గురించి నేను వార్తలు చదవాలి, అద్భుతంగా చదవాలి మీ గురించి. ఈ యాప్ నుంచి నేను చెప్తున్నా, అట్లా అద్భుతంగా ఉండాలి. వీళ్ళట బెట్టింగ్గా ప్రమోషన్ చేసి జీవితాలను ఆటలాడకుండా టాలీవుడ్ బాలీవుడ్ లొట్ట పీస్ల లుడ్డు వీళ్ళందరట ఎవరికిరా సెలబ్రిటీ, ఎవరికిరా హీరో, ఎవరికిరా హీరోయిన్? నీ తండ్రి నిరంతరం వ్యవసాయం మీద పనిచేస్తాడు కదా, నిత్య శాస్త్రవేత్తల యొక్క పనిచేస్తాడు, ఆయనరా మీకు హీరో? ఈ భారతదేశంలో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే రక్షణ కల్పిస్తున్న మన ఆర్మీ జవాన్లు రా హీరో. ఈ లొట్ట పీస్ గాళ్ళని పట్టుకొని మనం ఏదో అన్నట వీళ్ళట సెలబ్రిటీలు. ఎవరికి సెలబ్రిటీ రా భయ్? నాకు ఎవడన్నా సెలబ్రిటీ భగదర్ సిజి కర్లే అనేటట్టు ఉంటుంది. వీళ్ళట సెలబ్రిటీ. వీళ్ళ బెండ్ అయితే తీయరి. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక నాకు మంత్రి పదవి ఇయ్యాలే, నేను కూడా పోటీలో ఉన్నా. లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. కేసీఆర్ మా వర్గాలకు న్యాయం చేసిండు, మాకు ఏదో ఒక పదవి కావాలి, కేబినెట్ పదవులే కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయక్ సంచలనమైన వ్యాఖ్యలు. నిజంగా చెప్పనా, లగచెర్లకు సంబంధించిన ఇన్సిడెంట్ లంబాడి గిరిజన బిడ్డలకు సంబంధించింది. తెలంగాణలో చాలా చోట్ల జరిగినాయి కూడా గిరిజన బిడ్డలకు సంబంధించింది. అసలు గిరిజన మంత్రే లేడు కేబినెట్లో. మీరు ఎవరన్నా అంటే లంబాడి బిడ్డలకు సంబంధించి వీళ్ళు అడుగుతున్నారు, లంబాడీలకు సంబంధించి ఇవ్వాలన్నారు. మరి ఇవ్వాలే, న్యాయమే. కేసీఆర్ లంబాడీలకు అద్భుతంగా గ్రామ పంచాయతీలను తండాలను పంచాయతీలు చేసిండు, వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొచ్చిండు. ఈరోజు రేవంత్ సర్కార్ నిలదీస్తున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నిలదీస్తున్నాడు. ఏమని నిలదీస్తున్నాడు? అయ్యా నాకు మంత్రి పదవి ఇవ్వాలి, మా లంబాడీ జాతిని గౌరవించాలి అంటున్నాడు. నిజంగా లంబాడీ జాతిని గౌరవించాలి. ఈరోజు లంబాడీలను గౌరవించుకోవాలి మనం. వాళ్ళది గొప్ప చరిత్ర, వాళ్ళది గొప్ప వారసత్వం. వాళ్ళు పోరాటాలలో అనేక దశలలో అనేక శతాబ్దాల నుంచి కూడా వాళ్ళు అనేక పోరాటాలలో ఒక సైన్యమూలే పనిచేసారు. నిజంగా ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి గారు ఇస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నాకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఇవ్వాలి, పక్కా ఇవ్వాలి, బాజాప్తిగా ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారు. మరి ఇస్తాడా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం, దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఇక తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్, పరువు తీసిన సీఎం ఏకిపారేసిన జాతీయ మీడియా అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి చూడండి,
చరిత్ర కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ధనిక రాష్ట్రం. ఈ వాస్తవాన్ని కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి దాకా పదే పదే చెప్పేవారు. తలసరి ఆదాయం జిఎస్డిపి వృద్ధి రేటు సాక్షిగా తెలంగాణ ఎంత సుసంపన్నమైందో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా తెలంగాణ పరపతి పెంచడంతో పాటు భారీ ఎత్తున పరిశ్రమలను ఆకర్షించారు. ఈ వ్యూహంతలోని కాంగ్రెస్ నేతలు ఆయనను తప్పు పట్టించేందుకు, బోన్లో నిలబెట్టేందుకు తెలంగాణ అప్పుల పాలైందంటూ కొత్త రాగం అందుకున్నారు. ఢిల్లీ మీడియా సమావేశాలలో, జాతీయ ఛానళ్లలో ఇంటర్వ్యూలను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ పాలన తిట్టడం కోసం తెలంగాణ రుణగ్రస్తమైందని, మూలధనం లేదని మాట్లాడారు. దీంతో తెలంగాణ ఇమేజ్ నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అయింది. కేసీఆర్ పరిపాలన సాగిన 10 ఏళ్ల పాటు తెలంగాణ నేషనల్ సెలబ్రిటీగా నిలిపిస్తే మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ఇమేజ్కి నేషనల్ లెవెల్లో డ్యామేజ్ జరిగింది. గత 10 రోజులుగా ఏ జాతీయ స్థాయి పత్రికను తిరిగేసినా లేదా మీడియా ఛానల్ చూసినా తెలంగాణ పేరు ప్రతిష్ట దెబ్బతీస్తే వార్తలు ఎక్కువ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ, ఆర్థిక సంక్షేమంలో చిక్కుకున్న తెలంగాణ, ఎండిపోయిన పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ, రైతులకు ఆత్మహత్యలకు అడ్డాగా తెలంగాణ, కంపెనీలు మరలిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ, అభివృద్ధి ప్రాజెక్టులు పడకేసిందిగా తెలంగాణ. వారవ్వా ఇగో జాతీయ మీడియా చిత్తు రాస్తున్నది. మన తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నది. ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ప్రాంత బిడ్డగా బాధపడుతున్నాను నేను. లిటరలీ ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఎందుకు ఈ పదాన్ని ఇజ్జత్ పోతుంది నాది. బట్టలు ఇప్తాలి నేషనల్ మీడియా అనేది. అరే ఇంట్లో తినడానికి తిండి వేనా, అమ్మ మంచిగా మటన్ బిర్యానీ కూర తిన్నాం రా అంటాం మనం. మన ఇజ్జత్ తీసుకుంటాం మనం. అప్పుల పాలంటే మన తెలంగాణ ధనిక రాష్ట్రం భయ్. ఆ పేరు చెప్తే 4 పరిశ్రమలు వస్తే, తద్వారా ఉపాధి అయితే ఎంతో కొంత బాగుపడతాం కదా. ఈరోజు వైఆర్టీవీకి సంబంధించి నేను చెప్తున్నా కష్టాలు నష్టాలు వార్తలు చదువుతలేం బాజాప్తుగా. తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏం కథ అని చెప్తలేనా లేదా? ఊరిలో ఇల్లు సల్లగుండా నా తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు రా భయ్. నా తెలంగాణ పరువు తీస్తున్నారు. 1200 మంది విద్యార్థులు అమరవీరుల ఇల్లు. దేనికోసం నా తెలంగాణ రాష్ట్రం? 1969లో 600 మంది అమరవీరుల ఇల్లు. దేనికోసం? నా తెలంగాణ కోసం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బాధ అనిపిస్తుందంటే ఐఎమ్ రియల్లీ సారీ టు సే. నిజంగా ఇజ్జత్ పోతుంది మన తెలంగాణ ప్రాంత బిడ్డలు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక చూడు, పరువు తీసిన సీఎం ఏకిపారేస్తున్న జాతీయ మీడియా ఇజ్జత్ ఇస్తుంది. ఇక మీడియాకి ఏదైనా దొరికితే అవుతుందా? కుక్కకు బొక్క దొరికినట్టే మా మీడియా వాళ్ళకు. నిజంగా చెప్తున్నా, మా మీడియా ఎంత దరిద్రం అయితే కుక్కకు బొక్క దొరికినాయి. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని లంగై ఉన్నాయి అనుకో, అది సెకండరీ. కానీ మీడియాకు ఇక కుక్కకు బొక్క దొరికినట్టు తయారైపోతుంది. 500 కోట్లను కూడా పెట్టలేం. ఎన్నికల బరిలో దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సింది. ఈ క్రమంలో హామీలు ఇచ్చిన ప్రభుత్వం తరఫున కనీసం 500 కోట్లను కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు లేని పరిస్థితులలో ఇప్పుడు నెలకొంది. ఈ నెల 8న ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్. మొన్నటి వరకు తెలంగాణ రికార్డుల వార్తలు, ఇప్పుడు జాతీయ మీడియాలో సీన్ రివర్స్. అప్పులు, రైతు గోరస్తా స్కామ్లు, వెళ్లిపోతున్న కంపెనీలు అంచు కాంగ్రెస్ పాలనపై వార్తలు. సీఎం అప్పుల వ్యాఖ్యలతో బయట చులకన పరపతి గాల్లో కలిసిందన్న పారిశ్రామికవేత్తలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఇజ్జత్ పోతుంది తెలంగాణదంటే ఇక ఇనుర్రి. అందుకే కంపెనీలు బయటకి, ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి పెద్ద వాటిని చక్కబెట్టాలే కానీ సంసారాన్ని బజార్ పాలన పెడతారా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మౌలిక వసతులు ఏమాత్రం నిబంధనలు కేటాయించాలనే పరిస్థితులలో లేవని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తుండే కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయి, యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకేనేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ట్రానికి తరలి వెళ్తున్నాయి. రతన్ మిశ్రా ఏంజల్ ఇన్వెస్టర్ బెంగళూరుకు సంబంధించిన ఆయన తెలంగాణ దారిలోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక 4000 కోట్లు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. ఇప్పుడు తెలంగాణ దారిలోనే కర్ణాటక భారీ అప్పులు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ రేవంత్ పై టైమ్స్ నౌ కథనాన్ని ఉటకాయిస్తూ ఆచితూచి మాట్లాడారు. రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితి, దాంతోపాటు ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, తీసుకుంటున్న విధానాల పరమైన నిర్ణయాలను బట్టే రాష్ట్ర పరిశ్రమలు క్యూ కడతాయి. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలే ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సాయికాంత్ యువ పారిశ్రామికవేత్త. ఇక దీంతో పాటు ఇంకొక పంచాయతీ ఉంది. నేడే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ 3.10 లక్షల కోట్లుగా అంచనా. ఉదయం 9:30 మంత్రివర్గ భేటీ 11:14 ప్రవేశపెట్టిన బట్టి మండలి ముందు తేలనున్న దుద్దుల పడిపోతున్న రాబడి, రిజిస్ట్రేషన్ల ఆదాయంతో ఇప్పటి వరకు 8,000 కోట్ల లోటు. రియల్ ఎస్టేట్ చతికిల పడి అనుకున్న లక్ష్యాన్ని చేరని శాఖ 2,500 కోట్లకు తగ్గిన మద్యం రాబడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ వైఆర్టీవీ పుణ్యాన మద్యం దాయటంలో సంఖ్య కూడా తగ్గాలి కోరుకుంటున్నా కదని ఇగో మన ఇజ్జత్ తీస్తున్నారు. ఒకసారి మనం ఆలోచిద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు మీరు ఏమన్నా అనుకోరి, ఎట్లన్నా అనుకోరి, ఇప్పుడు మన ఇంట్లో సంసారం మంచిగా లేదనుకో, మన సంసారాన్ని రోడ్డు మీదే పోయి నా పిల్లం గిట్లా, నా కొడుకు గిట్లా, నా బిడ్డ గిట్లా, నా అవ్వ గిట్లా, నా అయ్య గిట్లా అని మన ఇజ్జత్ తీసుకుంటామా?
తీసుకోం. గట్లనే తెలంగాణ రాష్ట్రం గురించి జాతీయ మీడియా ముంగట మాట్లాడేటప్పుడు నా తెలంగాణ బ్రహ్మాండంగా ఉంది భయ్, ఏమైంది భయ్, అప్పులు అయితేనే ఉంటే పోతాయంటే, అభివృద్ధి అంటే అప్పులు రావాలి కదా అని మాట్లాడాలి. తెలంగాణలో అద్భుతమైన ఏది కంపెనీలు ఉన్నాయి, మీరు ఒకసారి పోయి విజిట్ చేయండి అని చెప్పాలి. కానీ మా తెలంగాణలో అప్పుల పాలైంది, మా దగ్గర పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటే ఇంకా అచ్చటోడు ఇవ్వడం అత్తడా. మన తెలంగాణ ఇజ్జతిస్తున్నారు భయ్. జాతీయ మీడియాలో పుంఖాల కథనాలు ఇక చూడ్రి. ఏ పత్రికలు మొత్తం అన్ని కలిపితే దగ్గర ఒక 1000 కిలోల పత్రికలు వెళ్తాయి. అంత అడ్డగోలుగా రాస్తున్నాయి తెలంగాణ మీద. ఇజ్జత్ పోతున్నది నా తెలంగాణ. నిజంగా నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ఒక పౌరుడిగా, తెలంగాణ ప్రాంత బిడ్డగా మానసిక వేదన అవుతుంది. నా తెలంగాణ గురించి గొప్పగా చెప్పాలి. ఏమున్నది భయ్, మా తెలంగాణ అద్భుతంగా ఉన్నది. కేసీఆర్ హయాంలో అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు మాది కూడా అవుతుంది. కొంచెం పరిపాలన అటు ఇటు అయింది, మన అద్భుతంగా అవుతుంది అని చెప్పాల్సిన ఈ ప్రభుత్వానికి సంబంధించిన సన్నాసులు ఈ రోజుకి ఇట్లా చెప్తారు. ఇక ఏం మాట్లాడాలి ఇలా గురించి? మాట్లాడితేనేమో నొప్పా. ఇక చూడరి, ఇక చూడయ్యా. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని పలు తండాలలో ఎండిన పంటలను మంగళవారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. బాధితుల రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ గోడను వెళ్లబోస్తున్నారు. సర్కారు నీళ్ళిస్తామంటేనే పంటలు వేస్తామని ఇప్పుడు కళ్ళ ముందే ఎండిపోతున్నాయని వారు వాపోయారు. ఈడ పరిస్థితి ఇదా. ఇగో మాట తప్పినోళ్ళు కనిపిస్తే ఇది ఇక్కడన్నది. ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. ఇక్కడ చూడుర్రి. ఇగో ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలానికి సంబంధించి సుంగపూర్లో తాగునీటి అవస్థలకు నిదర్శనం చిత్రం. 1500 వరకు జనాభా ఉన్న ఈ గ్రామం పొరుగున ఉన్న కొలాంగూడలోని ఓ చేతి పంపు, గోండుగూడ అటవీ ప్రాంతంలోని మరో చేతి పంపుపై ఆధారపడి గొంతు తడుపుకుంటూ ప్రజలు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇక చెప్పుర్రా ముఖ్యమంత్రి. ఏమే భారీ నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్కు సంబంధించిన వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కలెక్టర్లు, ఎస్పీలు 7 ఉన్నారు. ఈ చిత్రాన్ని చూసి నేనేం మాట్లాడాలి? అమ్మో దాహం, తెలంగాణకి వెళ్తే నీటి సుక్క దొరకదని చెప్పాలా? తెలంగాణలో నీళ్లు తాగడానికి గిన్ని కష్టాలు ఉన్నాయని చెప్పాలా? ఇక చూడు, చంటి బిడ్డ కాన్నుండి పర్సు ముసలావిడ వరకు ఇక చూడు. ఇగో పిల్లగాడు, ఇగో గిడ చూడు, ఇక చిన్నోడు చూడు, వాడు కూడా బియ్యం ఎత్తుకరాబట్టి. వాడు వయసు ఎంత ఉంటుందని తిప్పి కొడితే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాడు. వాడు కూడా బిందె పట్టుకొని రాబట్టి. ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మా తెలంగాణను కాంగ్రెస్ వచ్చినాక గిట్లా తయారు చేసిందండి. ఈ కాంగ్రెస్ పరిపాలన పాడుగాను. ఇగో మా కాంగ్రెస్ వచ్చినాక ఇగో గిట్ల అయిపోయింది మా తెలంగాణలో పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే గిదే. ఇక చెప్పుర్రి, ఇప్పుడు చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ అంశాన్ని ఎట్లా చూద్దామో చెప్పుర్రి. ఏం చేద్దామో మీరే ఆలోచించుర్రి. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన కదా. మరి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఏం చెప్తాడు? నాకేం తెలియదు అంటాడా? మరి ఏం చేస్తారో మీరే ఆలోచన. తెలంగాణలో పరిస్థితి ఇది రియాలిటీ, ఇది నిజం, ఇది వాస్తవం, ఇదే వాస్తవం. కానీ ఈ సమస్యలన్నీ కూడా కనబడాయి. ఇక ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. రాష్ట్ర శాసనసభలో బిల్లు ఏకగ్రీవం. దళిత వర్గాలలో హర్షాకేతం. ఆది నుంచి అండగా నిలిచిన బీఆర్ఎస్. రాష్ట్రం ఏర్పడిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం. ప్రధానికి కేసీఆర్ వినతి. ఎస్సీ వర్గీకరణపై 25 ఏళ్లుగా బీఆర్ఎస్ది ఒకే వైఖరి. ప్రశాంత్ రెడ్డి. కేంద్ర కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతాం. సీఎం రేవంత్. సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ. రాజనరసింహ. భవిష్యత్తులో జనాభా తమాషా ప్రకారం కోటా పెంచుతాం. ఉత్తమ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సక్సెస్ అయింది. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మొత్తానికి ఒక సంతోషకరమైన వార్త కూడా మనం చూసాం. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని చూడరు. మంత్రుల హడావిడి, మోటార్ల పీఠముడి. దేవాదల ప్రాజెక్ట్ పంపింగ్ అబాసుపాలు. కేసీఆర్ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ఆత్రం. ట్రయల్ రన్ లేకుండానే ప్రారంభానికి రెడీ. సాఫ్ట్వేర్ బదులుగా మాన్యువల్గా రన్ కానీ దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లో అయ్యేదాకా రాజధానికి పోమన్న మంత్రులు. వరంగల్ నిట్టు అతిథి గృహంలోనే మకాం. ఎలాగైనా నీళ్లు పోయించాలని బుజ్జగింపు. 2 రోజుల వరకు కష్టమే అంటున్నాయి ఇంజనీర్లు. అయిపోయాయి ఇజ్జత్. కేసీఆర్ ప్రారంభించిండు, కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు సంబంధించి మేము పోయి ఎండాకాలంలో ఇక నీళ్ళు వస్తున్నాయి చూడుర్రో అని జబ్బలు కొడదామని పోయారు. అక్కడికి పోయినాకేంది మోటార్లు కిరికిరి. గీవులు అత్త నేను అనైతేనా, నేను అస్సలు అనగాను. గీవులు అత్త నేను అస్సలే అనగాను అన్నది. మోటార్ రిపేర్కి వచ్చింది, కథం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, 2 రోజుల దాకా కాదని చెప్పి వీళ్ళు ఏం చేసిల్లంటే పోయి అదేదో అతిథి గృహం వరంగల్ నిట్టు దగ్గర పోయి ఆడ కూకొని ఉన్నారట. ఎట్లానైనా ఇది ఆన్ చేసినాకనే పోతాం, 2 రోజుల దాకా కుదరదరనైనా అని ఇలా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చెప్పాలి చెప్పుర్రి. ఇక మా అక్కేదో అన్నది, కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవు. ఏంది పెంచేదాకా ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. కొత్త పింఛన్ల దరఖాస్తు వెబ్సైట్ పనిచేస్తలేదు. గత సర్కారు ఇచ్చిన పింఛన్లను కొనసాగిస్తున్నాం. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి ధనసరి అనసూయ గారు ఏం చెప్పిల్లంటే కొత్త పింఛన్లు అటు ఇయ్యారట. ఉన్న పింఛన్లు పక్కన పెడితే కొత్త పింఛన్లు ఉండేయట. సీతక్క కాదండి, ధనసరి అనసూయ. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న పేరు ఇది.
సో కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవట, ఇక కొత్త పింఛన్లు రావట. ఇక కాంగ్రెస్ వస్తే 4,000 అయితే 6,000 అయితే ఇక చూడు 6,000 కాదు, ఉన్నది ఊడిపోయేటట్టున్నది. ఓ అవ్వా ఓ తాత ఇంటున్నావా, నీ మనవరాలో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవడో వాడు వీడు చెప్పిన మాటలు చెప్పుడు మాటలు నేటో పోయినట్టుగా ఇలా నీ పింఛన్ కూడా రాదు. ఇక అయిపోయాయి. ఇంకెక్కడిది కొత్త పింఛన్లు కాదు, ఉన్న పింఛన్లు ఇస్తాడు వీళ్ళను, ఉన్నాయి కూడా బీకేసేటట్టున్నారు. నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దన్నారట. ఇజ్జత్ దియక ఏమన్నా బయటన్నా నువ్వు ఉప ముఖ్యమంత్రి అని నేను ఎట్లా విలువాలి నాకు అర్థం, నువ్వు ఆర్థిక మంత్రి అని నేను ఎట్లా విలువాలి. యువ వికాసం ప్రారంభంలో భర్తీ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వెలువెత్తుతున్న నిరసనలు, బీఆర్ఎస్ సాయంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి ఫోజుల ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదైతే సర్కార్పై నిరుద్యోగుల మండిపట్టింది. నిరుద్యోగ నోటిఫికేషన్లు వద్దన్నారా దా సెక్యూరిటీ లేకుండా నువ్వు కడతావు కదా ధోతి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క నేనే సూపర్ రాజకీయ నాయకుడు అని ధోతి కట్టుకొని మంచిగా అత్తవుగా తెల్లబట్టేసుకుని రా. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి నేను ఒక 1000 మంది నిరుద్యోగులను పిలిపిస్తాను. బిడ్డలారా మీరు ఎవరన్నా నోటిఫికేషన్ వద్దన్నారా లేదన్నా అని వాళ్ళు అంటారు. మరి వెంటనే రాజీనామా చేసిపోతాడా ఈ బట్టి, వెంటనే రాజీనామా చేసిపోతాడా ఈ బట్టి విక్రమార్క అని అడుగుతున్నా. అంటే తెలంగాణ యువత అంతా గొర్రెలు అనుకుంటున్నావా బట్టి విక్రమార్క గారు? మీ కమిషన్ల సంగతి ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది, మీరు ఏం చేస్తున్నారు అసలు, మీరు ఏం చేస్తున్నారు అంటున్న బట్టి విక్రమార్క గారికి ఇంత అబద్ధం చెప్తే మనం ఏం చేయాలండి? తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి కదా. ఏంది నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దన్నారట. ఇజ్జత్ పోయే ముచ్చట కాకపోతే ఎన్ని అబద్ధాలండి, కాంగ్రెస్ వాళ్ళు నోరు తెలితే అబద్ధాలు తప్ప ఇంకేం రావా వీళ్ళకు? నాకు అర్థం కాదు. కేసీఆర్ గుడి సూపర్, యాదగిరిగుట్ట ఆలయంపై ఉభయ సభలలో ప్రశంసలు. కేసీఆర్ అభిలాషతో నిర్మాణం, మండలి చైర్మన్ గుప్తా అద్భుతంగా కట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్, కేసీఆర్ కృషిని మర్చిపోవడం బాధాకరం. ఎంఐఎం ఆలయ అభివృద్ధి చేసిందే కేసీఆర్. మంత్రి సురేఖ గుట్టకు గొప్పగా ప్రాచుర్యం, కాంగ్రెస్ సభ్యుడు కడియం శ్రీహరి. ఆలయం నిర్మాణం వల్లనే ఆదాయం, సిపిఐ కూనంనేని. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం, పార్టీ ఫిరాయింపులే కాంగ్రెస్లో. గుడి యాదగిరి గుట్ట కట్టేటప్పుడు ఓ నాయన యాదగిరి గుట్ట కడుతున్నారా, ఆడ చుట్టూ 20,000 ఎకరాలు దొబ్బి తింటున్నారు అని చెప్పారు. ఇప్పుడేమో సూపర్ తోపు హీరో కేసీఆర్. ఎన్ని అబద్ధాలు ఆడతారా నాయన మీరు? నోరా ఇంకేమన్నా మురికి కంపెనీ ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇక చూడు సాక్ష్యాలు. మొన్ననేమో కాళేశ్వరం విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాను. ఇవాళ గుడి విషయంలో నిండు 2 ఉభయ సభలలో అసెంబ్లీ కానీ మండలి కానీ మొత్తం ఒప్పుకున్నారు, శాసన మండలి శాసనసభలో. అంటే కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్ ఒక అద్భుతమైన హీరో. నా భాషలో చెప్పాలంటే సెల్యూట్, అంతే. రియల్ హీరో కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి బాపు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని, ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఆయనను మించిన యోధుడు, ఆయనను మించిన హీరో ఈ తెలంగాణకి రాష్ట్రానికి రాడు కూడా. నేను చాలా ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బుత్తంత నీళ్ళు కూడా గజం కూడా వారం నీళ్ళల్లో ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చే, గుళ్ళు వచ్చే, సంక్షేమ పథకాలు వచ్చే అద్భుతంగా చేసిన ఈ కేసీఆర్ను పట్టుకొని వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళకే. నేను అందుకే చెప్తున్నా, ప్రజల పక్షాన నిల్చునే వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో చూడుర్రి, బాజాప్తగా చెప్పుర్రి. వైఆర్టీవీ సబ్స్క్రైబ్ చేస్తావా లేదా అని సబ్స్క్రైబ్ చేపియాలి. తెలంగాణ ప్రాంత వ్యాప్తాన కూడా ఇగో ఈ మంత్రుల సంగతి ఏందో మీరు చెప్పినా కదా. నేను వీళ్ళట పార్టీ మారలేదట, బీఆర్ఎస్లోనే ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటి పిలుపునిస్తానా, మీరు పోయి ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ కండో కప్పిరారు. మీరు పోయి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన అన్నారు. మేము పార్టీ మారలే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మీరు పోయి బీఆర్ఎస్ పార్టీ కండో కప్పిరారు. చెప్తున్నా కదా, ఆల్ ది బెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా.